మన సీక్వెన్స్ కొంచెం పెద్దగా ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ 1377 కంప్లీట్ ఇమేజ్ ఫైల్స్ ఉన్నాయి. సో ఆ ఇమేజ్ ఫైల్స్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇలాగే ఇన్ కేస్ మీ దగ్గర ఏమైనా ఇమేజ్ సీక్వెన్స్ ఉంటే గనక, ఎందుకంటే మార్కెట్లో చాలా వరకు బ్యాక్గ్రౌండ్స్ మనకి క్వాలిటీ మెయింటైన్ చేయాలి ప్లస్ సైజు తక్కువ సైజులో ఉండాలి, ప్లస్ క్వాలిటీ కూడా ఎక్కువ ఉండాలి అంటే ఇమేజ్ సీక్వెన్స్ వాడతారు. సో ఇన్ కేస్ మీకు ఇలా ఏమైనా ఉంటే కనుక మీరు ఇమేజ్ సీక్వెన్స్ని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఫైల్ మొత్తం వచ్చేసింది ఇక్కడికి. సో నా బ్యాక్గ్రౌండ్ ఫైల్ తీసుకొని జస్ట్ నేను స్కేల్ చేస్తున్నాను నా టైమ్ లైన్ని. ఇది నా టైమ్ లైన్ స్కేల్ అయింది. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా కనబడుతుంది అన్నమాట. ఇది ఆల్రెడీ క్రియేట్ చేసుకొని మనం పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ ఇది. ఓకే, ఇప్పుడు మనం ఆడియో ఫైల్ ఒకటి తెచ్చుకుందాము. సేమ్ న్యూ ఫోల్డర్ ఇక్కడ క్రియేట్ చేసి ఆడియో అని క్లిక్ చేస్తారు. ఆడియో ఫైల్ ఎక్కడుందో మీ సిస్టంలోంచి తెచ్చుకోవచ్చు. నా ప్లేస్లో అయితే నేను ఇంకొకటి ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నాను. ఈ ఆడియో ఫైల్ని నేను డ్రాగ్ చేసేసి ఇక్కడ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇంకొక ఫోల్డర్ యాడ్ చేస్తారు, టైటిల్స్. మీరు ఇక్కడ పెట్టాలనుకుంటున్న టైటిల్స్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటారు. సేమ్ అలాగే డబల్ క్లిక్ చేసేస్తారు. లేదు అంటే ఇంపోర్ట్ క్లిక్ చేసి మీ టైటిల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఓకే, ఈ టైటిల్స్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నారు. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం నేను క్రియేట్ చేసిన టైటిల్స్ వచ్చేసి మొత్తం 6 స్లైడ్స్ తీసుకున్నాను. సో మీ రిక్వైర్మెంట్ని ప్రకారం మీ టైటిల్స్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇంకొక ఫోల్డర్ యాడ్ చేసి స్టిల్స్, కపుల్ స్టిల్స్ కోసం నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ స్టిల్స్ మాత్రమే పెట్టుకుందాం. ఇవి మేము ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్న స్టిల్స్ ఇవి. సో నాకు తెలిసి మొత్తం మెటీరియల్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఈ ప్రాజెక్ట్ చేయడానికి అవన్నీ ఇక్కడికి మనం తెచ్చుకున్నాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ యాక్చువల్గా మనం ఆడియో వినాల్సి ఉంటుంది. ఆడియో వినాలి, ప్లస్ ఆడియోలో విజువలైజేషన్ ఎక్కడెక్కడ ఉంది, ప్లస్ ఇక్కడ మీరు ప్రాజెక్ట్ అనేది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఆడియో తీసేస్తాను. బ్యాక్గ్రౌండ్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది అక్కడ టైటిల్ వేసుకుంటాము. అలా వేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది బేసిక్గా చేసే ప్రాసెస్. ఓకే, కానీ కొంచెం డిఫరెంట్గా ఉండాలి, చూసే వ్యూయర్కి కొంచెం అట్రాక్టివ్గా కనబడాలి అంటే ఆడియో తీసుకొని ఆడియో లోపల బీట్స్ ఉంటాయి. ఆ బీట్ ప్రకారంగా కనుక మీరు ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ని చేయగలిగితే చూసే వాళ్ళకి అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ లాగా కనబడుతుంది. అలా చేయాలి అంటే కనుక ముందు మనం చేయాల్సింది ఏంటంటే, మీరు ఆడియో ఫైల్ని ఎప్పుడైతే డ్రాగ్ చేస్తారో ఆడియో ఎప్పుడైతే మీరు ఇక్కడికి టైమ్ లైన్లోకి తీసుకుంటారో మీరు ఒకటి ఇక్కడ కింద టూల్స్ ప్యానల్ లోపల ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది, కాన్ఫిగర్ టైం. ఓకే, మీరు ఎప్పుడైతే టైమ్ లైన్లోకి ఆడియో తీసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు టూల్ ప్యానల్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళి
ఇక్కడ ఆడియో విజువలైజేషన్ ఉంటుంది. జనరల్‌గా అయితే బై డిఫాల్ట్ ఇది నన్‌లో ఉంటుందనమాట. అంటే మీకు ఇక్కడ ఏమీ కనబడదు. ప్లెయిన్ ఆడియో కనబడుతుంది. ఓకే. ఆడియో మనం వేసాం. అక్కడ విజువలైజేషన్ అనేది కనబడదు. సో, మీరేం చేస్తారు ఇక్కడ కాన్ఫిగర్ టైమ్‌లైన్‌లోకి వెళ్ళేసి, ఇక్కడ మోనో పెట్టుకుంటే గనక సింగిల్ ట్రాక్ మీకు విజువలైజేషన్ కనబడుతుంది. లేదు స్టీరియో పెట్టుకుంటే గనక మీకు డ్యూయల్ ట్రాక్ ఆడియో విజువలైజేషన్ కనబడుతుంది. ఓకే. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ కోసం మనం సింగిల్ పెట్టుకొని వర్క్ చేద్దాం. ఓకే. ఇప్పుడు నేను ఇంకొంచెం ఎక్స్‌పాండ్ చేస్తున్నాను టైమ్‌లైన్‌ని. ఆడియోని కూడా కొంచెం ఎక్స్‌పాండ్ చేసుకొని కొంచెం పెద్దగా పెట్టి చూద్దాం. ఏంటంటే మనకు తెలవడం కోసం ఇది ఎలా ఉంది మ్యూజిక్ అనేసి. ఒకసారి ప్లే చేస్తున్నాను. సో, ఆడియో విన్నాం మనం ఇప్పుడు. ఈ ఆడియోకి వీడియో మ్యాచ్ అవుతుందా లేదా? వీడియో ఎలా మ్యాచ్ అవుతుంది? లేదు మ్యాచ్ అవుతలేదు అయితే గనక ఎలా మనం మ్యాచ్ చేయొచ్చు? ఇక్కడ ఇది కాన్సెప్ట్ అనమాట. ఓకే. వీడియో వచ్చేసి ఓపెన్ అవుతుంది. సేమ్ ఇక దీన్ని ఇంకొంచెం బెటర్ కట్ చేయడానికి మనం ట్రాన్సిషన్‌లోకెళ్ళేసి వైప్స్ తీసుకోవచ్చు. ఈ వైపు ట్రై చేద్దాం. ఎందుకంటే దగ్గర దగ్గర ఈ వైపు ప్లస్ మన వీడియో కూడా దగ్గర దగ్గర 2 సేమ్‌గా ఉన్నాయి. కాకపోతే వైప్ వచ్చేసి వీడియో ఓపెనింగ్ వైపేమో క్లోజ్ అవుతుంది. దీని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటారు. ప్లస్ దీని దీని ఎఫెక్ట్ సెటప్ ఉంటుంది. ఎఫెక్ట్ సెటప్ లోపల మీరు దీన్ని ఏబీ చేసుకుంటే గనక ఓకే. బావుంది. కాపోతే లెంగ్త్ ఎక్కువైనట్టు కనబడుతుంది. మనం కొంచెం తగ్గించుకుందాం లెంగ్త్. ఓకే. ఇట్స్ గుడ్. ఇంకొంచెం బెటర్. ఓకే. ఇది కొంచెం బెటర్‌గా ఉంది. యెస్. ఇట్స్ గుడ్ నౌ. ఓకే. ఓపెనింగ్ బావుంది. ఆ మ్యూజిక్ ప్లస్ వీడియో ప్లస్ ఎఫెక్ట్ 3 కరెక్ట్‌గా సరిపోయాయి. ఇప్పుడు ఇప్పుడు మనం టైటిల్ యాడ్ చేసి చూద్దాం. క్లాస్‌లో ఉన్నారని చెప్పి. ఇక్కడ మనకి మీరు ప్లే చేసినప్పుడు ఇక్కడ 2 బీట్స్ ఇక్కడొక బీట్ కనబడుతుంది. ఇక్కడొక బీట్ కనబడుతుంది. 2 బీట్స్ కనబడుతున్నాయి మనకి. సో, ఈ బీట్స్‌ని మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు బ్యాక్‌గ్రౌండ్ ఇన్ అయింది. ఇక్కడ బీట్స్ వచ్చినప్పుడు ఆహ్, ఇక్కడ మనం టైటిల్ ఏసుకోవచ్చు. టైటిల్స్‌లోకి వెళ్ళేసి డ్రాగ్ చేసుకుంటే ఇక్కడ మన టైటిల్ వస్తుంది. ఈ టైటిల్ ఎక్కడి వరకు కావాలనేది మనం నెక్స్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. ముందు అసలు ఇన్ ఎలా జరగాలి? ఇన్ అనేది ఎలా జరిగితే బాగుంటుంది? అనేది మనం ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ట్రాన్సిషన్‌లోకెళ్ళేసి ఇక్కడ మీకు డెమో, కలర్స్, వైబ్స్, బేసిక్ ఇలా చాలా ఉన్నాయి. ఇందులోంచి మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్‌గా మ ఆ మ్యూజిక్‌కి, ఆ బీట్‌కి ప్లస్ ఈ మీరు ఇచ్చే టైటిల్ ఉంది కదా! అది ఎలా వస్తుంది అనేదే ఇక్కడ ఫ్యాక్టర్. ఏది వేస్తున్నారు, ఇది ఇందులో వాడాలి, ఇది ఇందులో వాడాలి అన్న రెస్ట్రిక్షన్ అయితే మనకేం లేదు. ఇది ఎలా కనబడుతుందో చూద్దాం ఇప్పుడు. జస్ట్ ఇన్ అవుతుంది అంతే. ఇది వేసి చూద్దాం. ఓకే. ఎఫెక్ట్స్ ప్యానెల్‌లో ఒకసారి రివర్స్ చేసి చూద్దాం. ఎందుకంటే మాక్సిమం ఎఫెక్ట్స్ అన్నీ ఆర్డరింగ్ స్ట్రెయిట్ ప్యానెల్‌లో ఉంటాయి కాబట్టి ఒకసారి రివర్స్ చేసుకోవాలి.
ఓకే. లేదు ఇంకా ఇలాగ స్పెషల్ ఎఫెక్ట్స్ నాకు అవసరం లేదు. జస్ట్ డీసెంట్‌గా ఉండాలి అనుకుంటే గనక యూ కెన్ గో విత్ బేసిక్ వన్స్. ఇలా మీరు బేసిక్ వన్ ఏసుకుంటే ఇంకా ఎక్కువ హడావిడి ఏమి ఉండదు. జస్ట్ సింపుల్‌గా అపియర్ అవుతుందక్కడ. ఓకే. ఇలా అపియర్ అయిన దాన్ని మీరు చూడండి ఇలా అపియర్ అయింది. అపియర్ అవుతుంది. ఇక్కడ సెకండ్ బీట్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకి సెకండ్ బీట్స్ అనేవి ఇక్కడ వస్తున్నాయి. దీని తర్వాత బ్యాక్‌గ్రౌండ్ అనేది రీప్లేస్ అయిపోతుంది. ఈ బీట్ దగ్గర నుంచి బ్యాక్‌గ్రౌండ్ రీప్లేస్ అవుతుంది. సో, మనం ఏం చేస్తామంటే ఈ 2 బీట్స్ ఇక్కడైతే బెస్ట్ మనకు బీట్స్ దొరుకుతున్నాయో, ఈ 2 బీట్స్ దగ్గర దీన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. అంటే ఇక్కడి వరకు మీకు ఆ టెక్స్ట్ అవైలబుల్ ఉండాలి. ఓకే. జస్ట్ మీ టెక్స్ట్‌ని ఇక్కడి వరకు డ్రాగ్ చేసుకుంటున్నారు. డ్రాగ్ చేసుకున్న తర్వాత మీ ఇన్ తర్వాత ఇక్కడికి స్టాప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఔట్ అవ్వడానికి మీకు జనరల్‌గా అయితే ఒక ఒక ట్రాన్సిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మనకు నచ్చిన ట్రాన్సిషన్ ఏదైనా చూజ్ చేసుకుంటాం. చూజ్ చేసుకొని ఓకే. ఈ ట్రాన్సిషన్ మనం ట్రై చేసాం ఇక్కడ. ఓకే. నాట్ బ్యాడ్. ట్రాన్సిషన్ ఈస్ వెరీ గుడ్. కానీ ఎఫెక్టివ్‌నెస్ సాఫ్ట్‌గా ఉంది. చూడటానికి సాఫ్ట్‌గా కనబడుతుంది. కొంచెం కొంచెం ఎఫెక్టివ్‌గా చేయొచ్చు. ఎలాగా అంటే చూడండి ఇప్పుడు మీరు వాడేది ఇందులో బై డిఫాల్ట్ ఉన్న ట్రాన్సిషన్స్ యూజ్ చేస్తున్నారు. ఇదే మీరు ఈ వీడియోకి మీ ఆడియోకి తగ్గట్టు ఎఫెక్ట్స్ సెటప్‌లో మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. అంటే ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా కనబడుతుంది. ఇంకొంచెం డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేయొచ్చు. జనరల్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు. అలా ఫేడ్ ఇన్ అయింది ఇది. ఫేడ్ ఇన్‌కి బదులు మీరు ఎఫెక్ట్స్ సెటప్‌లోకెళ్ళేసి సేమ్ ఫైల్ తీసుకొని దీన్ని మీరు మోషన్‌లోకెళ్ళండి. మోషన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని దీని డిఫాల్ట్ పొజిషన్ వచ్చేసి కొంచెం పైకి పెట్టుకుందాం. వై పొజిషన్. ఓకే. ఒకసారి ప్లే చేసి చూస్తాను. ఓకే. పైకెళ్ళిపోయింది. మీ వీడియో పైనుంది ఇప్పుడు. మీ టెక్స్ట్ వచ్చేసి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వై లోపల కీ ఫ్రేమ్ ఆన్ చేసుకోవచ్చు. కీ ఫ్రేమ్ యానిమేషన్ కోసం మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇన్ కేస్ లేకపోతే గనక ఒకసారి చూడండి. ఇలాగ మీరు వై పొజిషన్‌కి అంటే నాకు ఇప్పుడు వై పొజిషన్ మాత్రమే చేంజ్ కావాలి. కాబట్టి నేను వైలో కీ ఫ్రేమ్ ఆన్ చేసుకున్నాను. లేదు ఎక్స్ పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా నేను కీ ఫ్రేమ్ ఆన్ చేసుకోవచ్చు. కీ ఫ్రేమ్ ఆన్ చేసుకున్నాను. కీ ఫ్రేమ్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకొచ్చి ఎక్కడి వరకు అయితే ఇది నాకు యానిమేషన్ కావాలి. ఈ పైన మీరు ఎక్స్‌పాండ్ చేసుకుంటే మీకు టోటల్ టైమ్‌లైన్ కనబడుతుంది. ఎక్కడి వరకు మీకు అది కావాలో అక్కడి వరకు పెట్టుకొని ఇంకొక కీ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా! ఈ వాల్యూని కొంచెం తగ్గించుకుందాం. ఇక్కడికొచ్చింది. సో, ఈ స్కేల్ వచ్చేసి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ట్రావెల్ చేసేసరికి మీకు ఆ మోషన్ ఏవైతే మోషన్‌లో నేను వై పొజిషన్ వాల్యూస్ చేంజ్ చేశానో, ఆ టెక్స్ట్ అనేది పైనుంచి కిందకి రావడం జరుగుతుంది. ఓకే. కిందకి వచ్చింది ఇంకొంచెం ఓకే. ఇది ఎనఫ్. ఒకసారి ఎలా వచ్చిందో చెక్ చేసుకుందాం. కొంచెం డిఫరెంట్‌గా కనబడుతుంది. ఎందుకంటే ప్రీవియస్ దీని మీద కొంచెం ఎఫెక్టివ్‌నెస్ కొంచెం పెరిగింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు జనరల్‌గా ఇక్కడ మనం ఫేడ్ యూజ్ చేస్తున్నాము. కిందకొచ్చినప్పుడు మీరు చూడొచ్చు. సేమ్ సైజ్ అది మెయింటైన్ చేస్తుంది. మనం సైజ్ కూడా కొంచెం దీన్ని ఎక్స్‌పాండ్ చేసుకుందాం. దానివల్ల కొంచెం ఎఫెక్టివ్‌నెస్ ఏమైనా పెరుగుతుందో. స్కేల్‌లోకి వెళ్తారు. స్కేల్‌లోకి వెళ్లి ఎలాగైతే మీరిప్పుడు కీ ఫ్రేమ్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నారో, సేమ్ అలాగే ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటారు. అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేసుకుంటే గనక, ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ సెపరేట్‌గా చేంజ్ అవుతాయి. అంటే దానివల్ల ఏమవుతుందంటే మీ ఆ టైటిల్ యాస్పెక్ట్ రేషియో వచ్చేసి ఆహ్, ర్ పాడైపోతుందనమాట. దానివల్ల ఏం చేస్తారంటే 2 ఈక్వల్‌గా జరగాలి అంటే, మీరు ఇక్కడ సింక్రనైజ్ ఆన్ చేసుకుంటారు. సింక్రనైజ్ ఆన్ చేసుకుంటే, మీరు ఇన్ కేస్ ఏ వాల్యూ చేంజ్ చేసినా గానీ, ఆటోమేటిక్‌గా మీకు కింద వాల్యూ గూడా చేంజ్ అయిపోతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, మిస్ మ్యాచ్ జరగదు.
ఒకసారి మీకు తీసేసి కూడా చూపెడుతున్నా. సింక్రనైజ్ ఇన్ కేస్ మీరు పెట్టకపోతే గనక ఈ వాల్యూ చేంజ్ చేసినప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా మిస్ మ్యాచ్ అవుతుందో. సో దీనికోసం అనేది సింక్రనైజ్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఈ సింక్రనైజ్ చేసుకొని మీ టెక్స్ట్‌ని కొంచెం పెద్దగా చేసుకున్నాను. ఓకే. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ కీ ఫ్రేమ్‌కి ముందు స్టార్టింగ్‌లో ఉన్న కీ ఫ్రేమ్‌కి డిస్టెన్స్ ఎక్కువుంది. సో ఈ జూమ్ అనేది స్టార్టింగ్ నుంచి జరిగే ఛాన్స్ ఉంటది. దానికోసం ఏం చేస్తామంటే దీని ముందు ఇంకొక చిన్న కీ ఫ్రేమ్ పెట్టుకొని ఇక్కడే ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ అయింది. ఈ కీ ఫ్రేమ్ దగ్గర నేనేం చేస్తానంటే చిన్నగా చేసుకుంటాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్టార్టింగ్ నుంచి ఈ పర్టిక్యులర్ కీ ఫ్రేమ్ వచ్చే వరకు కూడా అది ఇదే వాల్యూస్‌ని మెయింటైన్ చేస్తుంది. చూడండి. ఇక్కడి నుంచి రావడం సేమ్ వాల్యూస్ అంటే సైజ్ పెరగదు. ఈ పర్టిక్యులర్‌గా ఈ ఈ ఈ 2 కీ ఫ్రేమ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అది సైజ్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకే. అయితే సైజ్ పెరిగిన తర్వాత ఏమవ్వాలి? ఇలా ఇదవుతుంది కదా! సో, యాక్చువల్‌గా నేను ఈ కీ ఫ్రేమ్స్ కొంచెం ముందుకే పెట్టాను. ఇంకొంచెం తర్వాత బీట్ ప్రకారంగా పెట్టలేదన్నమాట. ఇక్కడ బీట్ మనకి ఇక్కడ వచ్చింది. సో, కీ ఫ్రేమ్స్ హాస్ టు బి హియర్ అన్నమాట. ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంటే గనుక దాని ఎఫెక్టివ్‌నెస్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఒకసారి నేను జరిపి చూద్దాం ఇక్కడ. ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఏం జరిగిందో. ఓకే. చూసారా? ఎఫెక్ట్ ప్లస్ మన జూమ్ అవ్వడం ఇవి 2 సేమ్ టైమ్‌లో జరిగినట్టు మనకు కనిపిస్తుంది. అది పెద్దగా జూమ్ అవ్వడం ప్లస్ ఎఫెక్ట్ వెళ్ళిపోవడం. ఈ 2 సేమ్ టైమ్‌లో జరిగినట్టు మనకి సో, ఇలాగా మన మన ఇమాజినేషన్‌ని బట్టి మన ఆలోచనని బట్టి మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. ఒకసారి స్టార్టింగ్ నుంచి చూసుకుందాం. ఓకే. వెల్కమ్ వరకు బానే ఉంది. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ లోపల మన ఇమేజెస్ కూడా ఆప్షన్ ఉంది ఇమేజెస్ పెట్టుకోవడానికి. సో, ఇక్కడ ఇమేజెస్ పెట్టి చూద్దాం. యాక్చువల్‌గా ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ పెట్టాలి అంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ నేను ఆల్రెడీ 0 లేయర్‌లో వేసుకున్నాను. 0 లేయర్‌లో వేసుకొని ఇన్ కేస్ నేను నా దగ్గర ఉన్న ఇమేజ్‌ని నేను పెడితే గనక ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. ఈ ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను నేను. సో, ఈ ఇమేజ్‌ని నేను ఇన్ కేస్ ఇక్కడ పెట్టి ప్లే చేస్తే సో, ఇలా ఎందుకు జరిగింది అంటే ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే మీరు 0 లేయర్‌లో ఉంది. మీకు ఏ ఏ ఏదైనా గాని బ్యాక్వర్డ్‌లో ఉన్నట్టు. దానిపైన ఇన్ కేస్ మీరు ఎన్ని లేయర్స్ వేస్తే గనుక, ఆ లేయర్ పైన మీకు అవి వస్తాయి. ఇప్పుడేమైపోయింది అంటే, నేను ఏసిన ఇమేజ్ వచ్చేసి టాప్ పొజిషన్‌లో ఉంది కాబట్టి మీకు అన్నిటికంటే ఫ్రంట్ అది కనబడుతుంది. ప్లస్ 0 లేయర్‌లో ఉంది బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయింది. సో, ఇక్కడ మనం ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ప్రాజెక్ట్ చేస్తే గనుక, ఇది మీరు నోటీస్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ ఇన్ కేస్ మీకు ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్ మీరు వాడుతున్నారు అంటే, ఆ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్ కింద మీ కంటెంట్ ఉండాలి. ఓకే. సో, దీన్ని మనం ఇప్పుడు ఎలా రిజాల్వ్ చేస్తామంటే, మీరు టైమ్‌లైన్‌ని చిన్నగా చేసుకోండి. చిన్నగా చేసుకొని, మీ బ్యాక్‌గ్రౌండ్ ప్లస్ మీరు వేసిన టైటిల్ ప్లస్ ఎఫెక్ట్స్ దీన్ని ఒక స్టెప్ పైకి తీసుకుంటారు. లేదు పైకి తీసుకోవడానికి ఇక్కడ నాకు వీడియో ట్రాక్స్ లేవు కాబట్టి ఒక వీడియో ట్రాక్ యాడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే జస్ట్ వీడియో ట్రాక్ మీద మీరు రైట్ క్లిక్ చేయండి. యాడ్ ట్రాక్స్ అనండి. ట్రాక్ అన్న తర్వాత మీరు ఎయిదర్ మీకు వీడియో ఒకటి కావాలి ప్లస్ వీడియో ప్లస్ ఆడియో 2 కావాలి. అది మీరు చూజ్ చేసుకోవచ్చు. 2 కావాలంటే ఓకే. మీకు ఒక ఆడియో ట్రాక్ వచ్చేసింది. ఒక వీడియో ట్రాక్ వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇన్ కేస్ ఏదైనా కంటెంట్‌ని మూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు. చూడండి. ఇలాగా నా కంటెంట్ పైకి జరిగింది. సేమ్ టైమ్‌లో ఇప్పుడు నేను ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటే గనక ఆ ఇమేజ్‌ని తీసుకొచ్చి నేను ఇక్కడ కింద లేయర్‌లో పెట్టుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు ఎలా కనబడుతుందో చూద్దాం. ఇక్కడ ఏం జరిగిందంటే ఇమేజ్ లెంగ్త్ తగ్గిపోయి మనకి వీడియో బ్యాక్‌గ్రౌండ్ లెంగ్త్ పెరిగిపోయిందనమాట. దానివల్ల మనకి ఆ బ్లాక్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది.
ఓకే. సో, ఇక్కడ మన ఇమేజ్ లెంగ్త్ పెంచుకోవడానికి మీరు దీన్ని డ్రాగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చెక్ చేస్తే మీ బ్యాక్‌గ్రౌండ్ ప్లస్ ఇమేజ్ 2 ఎగ్జాక్ట్ ప్రపోర్షన్‌లో ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్‌లో కూడా చిన్న ఇక్కడ బ్లాక్ స్క్రీన్ వచ్చింది. సో, ఇక్కడ కూడా మీరు ఇమేజ్‌ని ఎక్స్‌పాండ్ చేసుకుంటారు. లేదు ఇమేజ్ కాకుండా మీరు ఇన్ కేస్ సేమ్ వీడియో చేస్తున్నారు. వీడియోని చేసినప్పుడు మీరు ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి వీడియో రాదు. ఎయిదర్ మీరు ఆ వీడియోని కాపీ పేస్ట్ చేసుకోవాల్సుంటుంది. లేదు అంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే వీడియో మీద మీరు రైట్ క్లిక్ చేసి ఇక్కడ లూపింగ్ అంటే గనక మీకదేంటంటే లూప్ అవుతుంది వీడియో. సో, ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు ఆ వీడియోని అక్కడ ఇన్ కేస్ మీ క్లోజప్ కానీ మీ ఏదైతే ఇమేజ్ మీరు వాడుతున్నారో, ఏదైతే వీడియో మీరు వాడుతున్నారో అది చిన్నగా ఉంటే ఈ ఆప్షన్స్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనం ఇమేజ్ చేస్తున్నాం కాబట్టి ఎంతైనా మీరు ఎక్స్‌పాండ్ చేసినా గాని ఇమేజ్ అనేది ఎక్స్‌పాండ్ అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఫ్రేమ్స్ ఉండవు. ఇది సింగిల్ ఫ్రేమ్. దాంట్లో అయితే మనకు ఫ్రేమ్స్ ఉంటాయి కదా! ఫ్రేమ్ లిమిటేషన్ ఉంటుంది. దానికి మనం వేరే వేరే టెక్నిక్స్ యూజ్ చేసి దాన్ని మనం మల్టిప్లై చేసుకోవచ్చు. సో, మన ఇమేజ్ వచ్చేసి ఇప్పుడు వీడియోలోకి వచ్చేసింది. ఇక్కడ మనకి ఇంకా ఎఫెక్టివ్‌గా చూపించాలి అంటే ఒకటి మనం ఇక్కడ రైట్ సైడ్‌లో బ్లాంక్ ఉంది. ఇక్కడ మనం టైటిల్ వేసుకోవచ్చు. ప్లస్ ఈ ఇమేజ్ స్టిల్‌గా ఉంది. అంటే దీంట్లో మూవ్‌మెంట్ ఏం లేదు. దీనికి గనక మనం మూవ్‌మెంట్ ఇస్తే గనక ఇంకా ఎఫెక్టివ్‌గా కనబడుతుంది. దీన్ని మూవ్‌మెంట్ ఇవ్వాలి అంటే జస్ట్ మీరు ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ సెటప్ ఇందులోకి వెళ్ళి ఎప్పుడైతే నేను ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేస్తున్నానో, ఆ ఇమేజ్‌కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ మీకు ఎఫెక్ట్స్ సెటప్ లోపల యాక్టివ్ అయిపోతాయి. సపోజ్ నేను ఇప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌ని క్లిక్ చేస్తే గనక ఈ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించిన సెట్టింగ్స్ మీకు ఎఫెక్ట్ సెటప్‌లో ఆన్ అయిపోయాయి. అంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ సెటప్‌లో నేను యాక్సెప్ట్ రేషియో చేంజ్ చేసినా గానీ, ఆల్ఫా మోడిఫై చేసినా గానీ, బోర్డర్ పెట్టినా గానీ, క్రాపింగ్ కానీ, మోషన్ కానీ ఏది ఇచ్చినా గానీ, అది ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్‌కి అప్లై అవుతుంది తప్ప దీనికి అప్లై అవ్వదు. సో, మీరు దేన్నైతే మోడిఫై చేయాలనుకుంటున్నారో దాన్ని సెలక్షన్‌లో ఉంచడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరప్పుడు మోషన్ దగ్గరకొస్తారు. మోషన్ దగ్గరకొచ్చి ఈ ఉన్న ఆప్షన్స్‌లోంచి లేదు మీరు వీడియో ఫిల్టర్స్ ఆల్రెడీ వాడారు. ఆ వాడిన వీడియో ఫిల్టర్స్ గాని ఇక్కడి నుంచి మొత్తం మోడిఫై చేసుకోవచ్చు. సో, ఇప్పుడేంటంటే మనం దీనికి మోషన్ ఇచ్చి చూద్దాం. కొంచెం ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా తయారు చేయడానికి. ఓకే. మోషన్ ఆన్ చేసుకున్నారు. ఆన్ చేసుకొని దీంట్లో ఆహ్, లోపలున్న పొజిషన్స్ కానీ, స్కేల్ కానీ, రొటేషన్ గానీ ఈ 3 యూజ్ చేసుకొని కొంచెం ఎఫెక్టివ్‌గా ఉండేలాగా ట్రై చేద్దాం. పొజిషన్‌లోకి వెళ్ళి ఈ పొజిషన్‌లో ఎక్స్ వాల్యూ ప్లస్ వై వాల్యూ 2 ఉన్నాయి. అయితే ఇది చేసే ముందు మీరెప్పుడైతే ఇక్కడ కీ ఫ్రేమ్ ఆన్ చేస్తారో ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఆన్ అయిపోతాయి. చేసే ముందు మీరు నోటీస్ చేయాల్సిందేంటంటే ఆహ్, ఈ స్కేల్ ఏదైతే ఉందో స్కేల్ మీకు ఆ పర్టిక్యులర్ ఆహ్, ఐటెమ్ ఏదైతే మీరు సెలెక్ట్ చేస్తున్నారో వీడియో కానీ, ఇమేజ్ కానీ దాని స్టార్టింగ్‌లో ఉండాలి. స్టార్టింగ్‌లో ఉండాలి అంటే డ్రాగ్ చేసుకొని కూడా ప్లేస్‌కి రావచ్చు. ఓకే. లేదు అంటే గనక దాని మీద క్లిక్ చేసి మీరు పేజ్ అప్ అంటే ఆటోమేటిక్‌గా దాని ఫస్ట్ ఫ్రేమ్‌కెళ్ళిపోతుంది. పేజ్ అప్ కానీ, పేజ్ డౌన్ కానీ అంటే చూడండి. పేజ్ అప్ అంటే మీరు ఫస్ట్‌కెళ్తుంది. పేజ్ డౌన్ అంటే మీరు లాస్ట్‌కొస్తుంది. కీబోర్డ్‌లో షార్ట్‌కట్ అనమాట. ఓకే. పేజ్ అప్ అంటున్నారు. అప్ అన్న తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్ ఒకటి క్రియేట్ చేస్తారు. కీ ఫ్రేమ్ ఒకటి క్రియేట్ చేసి ఎక్కడి వరకు మీకు యానిమేషన్ కావాలి. ఓకే. ఈ ఇక్కడ ఇక్కడ వరకు మనకి యానిమేషన్ అనేది ఇక్కడ వరకు ఉంటే సరిపోతుంది. ఓకే. జస్ట్ ఇక్కడ వరకు అనుకున్నాం. ఇక్కడ వరకు మీకు యానిమేషన్ కావాలి అనుకుంటే గనక, మీరు అక్కడ ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు 2 కీ ఫ్రేమ్స్ క్రియేట్ అయ్యాయి. అయితే ఫస్ట్ కీ ఫ్రేమ్ లోపల అదే పొజిషన్‌లో ఉండాలి. లాస్ట్ కీ ఫ్రేమ్‌లో మాత్రమే నాకు పొజిషన్ చేంజ్ అవ్వాలి అనుకుంటే, లాస్ట్ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ వాల్యూ చేంజ్ చేస్తారు. ఏదైతే ఎక్స్ పొజిషన్ వాల్యూ ఉందో దాన్ని చూడండి ఇలా చేంజ్ చేసుకుంటే మనకది జరుగుతుంది. లేదు మౌస్‌తో మీరు చేయాలనుకుంటే గనుక మౌస్‌తో ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఫాస్ట్‌గా అవుతుంది. లేదు మీరు యారో మార్క్స్ యూజ్ చేస్తే గనుక స్మూత్‌గా పాయింట్ వైస్‌గా వెళ్తుందిది. ఓకే. ఇలా ఫ్లవర్ దగ్గరికి ఆ కపుల్ వెళ్తున్నట్టు ఉంది. లేదు మీకు ఇంకొంచెం ఆహ్, మూవ్‌మెంట్ నాకు పానింగ్‌లో కాదు నాకు కొంచెం కిందకి కూడా జరగాలి అనుకుంటే గనక మీరు వైలో కూడా ఇంకొక యానిమేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ వైలో కీ ఫ్రేమ్ ఆన్ చేసుకొని సేమ్ స్టార్టింగ్ ప్లస్ ఎండింగ్ 2 కీ ఫ్రేమ్స్ పెట్టుకోవాల్సుంటుంది. ఇప్పుడు ఇక్కడ వైలో పొజిషన్ చేంజ్ చేసుకుంటారు. చూడండి.
ఇక్కడ వరకు రావచ్చు. ఎందుకంటే ఎక్కువ చేస్తే గనుక మనకు ఆ ఇమేజ్ ఎండ్ అయిపోయి అక్కడ బ్లాక్ స్క్రీన్ వస్తుంది. సో, ఇలాగ మనకి నచ్చిన విధంగా మనం యానిమేట్ చేసుకోవచ్చండి. ఒక్కసారి చూద్దాం ఇది ఎలా కనబడుతుందో ఇప్పుడు. నైస్. ఓకే. ప్రీవియస్ దాని మీద కొంచెం బాగుంది. ఓకే. ఇంట్లో ఇంకొక థింగ్ కూడా చేయొచ్చు మనం. వాళ్ళు ఉన్న సైజ్ చిన్నది. సో, వాళ్ళు చిన్నగా ఉన్నారు. ప్లస్ మూవ్‌మెంట్ జరుగుతుంది. వీళ్ళని ఇంకా కొంచెం జూమ్ చేసుకుంటే గనక, అంటే చిన్నగా నుంచి కొంచెం ఇంకొంచెం ఎక్స్‌పాండ్ చేసుకుంటే కొంచెం బాగా కనబడతారనుకుంటా. జస్ట్ అది కూడా చేసి చూసేద్దాం. స్కేలింగ్‌లోకెళ్తారు మీరు. స్కేలింగ్‌కి వెళ్ళి ముందు సింక్ ఆన్ చేసుకుంటారు. సింక్ ఆన్ చేసుకున్న తర్వాత స్కేలింగ్ లోపల మీరు కీ ఫ్రేమ్ ఆన్ చేసుకుంటారు. అయితే కీ ఫ్రేమ్ మీరు ఆన్ చేయంగానే ఆల్రెడీ ఈ స్కేల్ ఇక్కడ ఉంది కాబట్టి కీ ఫ్రేమ్స్ కూడా ఇక్కడే క్రియేట్ చేసింది. ఓకే. స్టార్టింగ్‌లో కూడా కీ ఫ్రేమ్ అనేది క్రియేట్ అవ్వాలి. కానీ లేవు. సో, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆల్రెడీ మీరు కీ ఫ్రేమ్ పైన కూడా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ చూడండి. ఇక్కడ నేను లెఫ్ట్ కొడుతుంటే రావట్లేదు. ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఎందుకంటే అక్కడ కీ ఫ్రేమ్ లేదు కాబట్టి. కానీ ఇంతకుముందు ఇక్కడ మనం క్రియేట్ చేసాం. ఏది మనం పొజిషన్ చేంజ్ చేయడానికి క్రియేట్ చేసాం. అది క్లిక్ చేసి మీరు వెనక్కొస్తారు. ఇక్కడ ఇంకొక కీ ఫ్రేమ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడికొచ్చింది. ఇప్పుడు ఇవి 2 కీ ఫ్రేమ్స్ కూడా మీకు ఇక్కడ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు యారో మార్క్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ కీ ఫ్రేమ్‌కెళ్తున్నారు. ఇక్కడ మీరు ఏం చేసుకోవచ్చంటే ఎక్స్‌పాండ్ చేద్దాం. కొంచెం అంత ఎక్స్‌పాండ్ చేద్దాం. చూసారా వీళ్ళు పెద్దగయ్యారు ఇప్పుడు. ఒకసారి ఇది ఎలా కనబడుతుందో చూడొచ్చు టైమ్‌లైన్‌లో. సో, నాకు తెలిసి ఇది కొంచెం ముందు దాని మీద ఇది కొంచెం బెటర్‌గా ఉందనుకోవచ్చు. ఓకే. సో, ఇప్పటి వరకు నేను చెప్పిందైతే మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థమై ఉంటే గనక ఒకసారి నాకు చిన్నగా మెసేజ్ పెట్టి చెప్పగలరు. ఆహ్, ఓకే అనేసి, యెస్ అని లేకపోతే ఎలా ఒకలాగా మీ మీ వేలో. ఓకే. ఆహ్, నెక్స్ట్ ఇక్కడి వరకు మనం ఆహ్, ఫోటోని యానిమేట్ చేసుకున్నాము. ఏంటి ఎఫెక్ట్స్ సెటప్ వాడుకొని. సో, ఇక్కడ మనకి టైటిల్ ఏసుకోవడానికి కూడా మనకిక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక టైటిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. బిన్‌లోకి వెళ్ళేసి టైటిల్స్ ఎలాగైతే కేటగరైజ్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ సెపరేట్‌గా, ఆడియో సెపరేట్‌గా, టైటిల్ సెపరేట్, స్టిల్ సెపరేట్‌గా కేటగరైజ్ చేసుకొని మనం పెట్టుకున్నాం కదా! ఇన్‌కేస్ ఇది చేసుకోకపోయినా గానీ మీరు కంప్లీట్ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. కానీ చేసుకుంటే ఏంటంటే నీట్ అండ్ క్లీన్‌గా మీరు ఆర్డర్‌లో పెట్టుకున్నట్టు. ఎవ్రీథింగ్ మీరు ఆర్డర్‌లో పెట్టుకున్నారు. ఆర్డర్‌లో పెట్టుకొని వర్క్ చేస్తుంటే కన్‌ఫ్యూజన్ తక్కువవుతుంది. దానికోసం మనం ఈ పని చేశామనమాట. సో, నా దాంట్లో ఇది సెకండ్ టైటిల్. సెకండ్ టైటిల్‌ని నేను ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసి ఓకే. ఆహ్, 'బ్రైట్ సమంత, గ్రూమ్ చైతన్య' అండి. ఓకే. ఇది పొజిషనింగ్, ఈ పొజిషనింగ్ ఉంది కదా! నేను వెయ్యంగానే ఈ పొజిషన్‌లో జనరల్‌గా అయితే పొజిషన్‌లో రాదు. ఓకే. ఈ పొజిషన్‌లో రాడానికి మీరు ఐ టైటిల్‌లోనే పొజిషన్స్ అక్కడ సెట్ చేసుకుంటారు. ఎలాగనేది నేను చూపిస్తాను మీకు ఫర్దర్‌గా. ఓకే. అక్కడ సెట్ చేసుకుంది ఇది పొజిషను. అక్కడి నుంచి చేసుకొని మనం సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడికొచ్చిందిది. సో, టైటిల్ అనేది ఇక్కడ కపులొచ్చేసి ఇక్కడ అపియర్ అవుతున్నారు. అపియర్ అయిన వెంటనే మనకి టైటిల్ కూడా అపియర్ కావాలి కాబట్టి, మనం ఈ టైటిల్‌ని ఇంకొంచెం ముందుకు జరుపుకుందాం. ఇక్కడ ముందుకు జరుపుకొని ఇక్కడ పెట్టుకుంటే, ఇప్పుడు మనం ఎఫెక్ట్ అప్లై చేస్తాం కాబట్టి, ఈ ఏదైతే ట్రాన్సిషన్ కపుల్‌కి ఉందో, సేమ్ అలాగే మన ఈ టెక్స్ట్ కూడా అపియర్ అవ్వడం జరుగుతుంది. సో, ఎఫెక్ట్ అనేది కొంచెం వాళ్ళకి మ్యాచ్ అవుతుంది కాబట్టి అపియరెన్స్ కొంచెం మారుతుందనమాట. సో, దీనికోసం మనం ఎయిదర్ ట్రాన్సిషన్‌లోకి వెళ్ళొచ్చు. లేదు సింపుల్‌గా మీరు ఎఫెక్ట్ సెటప్‌లోనే చేద్దామనుకున్నా కూడా, మీరు సింపుల్‌గా చేయాలనుకుంటే గనక, ఇక్కడ ఆల్ఫా ఆప్షన్ ఉంది. ఎఫెక్ట్ సెటప్‌లో మీకు ఆల్ఫా ఆప్షన్ ఉంది. ఇది ఆన్ చేసుకుంటే గనక, మీకేంటంటే ట్రాన్స్‌పరెన్సీ ఆన్ అవుతుంది. ఈ ట్రాన్స్‌పరెన్సీ వాడుకొని కూడా మీరు ఈ అపియరెన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు. లేదు ఆహ్, మీకు ట్రాన్స్‌పరెన్సీలో నేను యానిమేట్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే గనక,
మీరు ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంది చూడండి, ఇక్కడ నా స్కేల్ మధ్యలో ఉంది. సో ఐ విల్ సింప్లీ క్లిక్ ఆన్ పేజ్ అప్. క్లిక్ చేస్తే నాకు ఆ ఫ్రేమ్కి స్టార్టింగ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటే నా కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ అయింది అక్కడ. ఇంకో నెక్స్ట్ కీ ఫ్రేమ్ ఎక్కడ కావాలి నాకు. ఓకే, జస్ట్ పక్కనే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఈ ఏదైతే మనం ఇప్పుడు యాడ్ చేసుకున్న కీ ఫ్రేమ్ ఉందో అక్కడ మాత్రం అపియరెన్స్ ఏదైతే ఒపాసిటీ ఉందో అది 100%లో ఉంటుంది. కానీ ప్రీవియస్ దాంట్లో ముందు ఏదైతే కీ ఫ్రేమ్ ఉందో ఇక్కడ మనం ఒపాసిటీ 0 చేసుకుంటాం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ చూడొచ్చు మీరు యానిమేషన్ ఎలా జరిగిందో. ఇప్పుడు మీరు ప్లే చేస్తే ఆ కపుల్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు ఈ టైటిల్ కూడా ఫేడ్ ఇన్ అవుతుంది. చూడండి. అయితే లెంగ్త్ ఎంత కావాలి మీకు? ఇమ్మీడియేట్‌గా వచ్చేసిందని మీరు అనుకుంటే గనక మీరేం చేయొచ్చు అంటే దీన్ని జరుపుకోవచ్చు. ఎంత లెంగ్త్‌లో మీకు కావాలి, ఎంత ఒపాసిటీ కావాలి. ఓకే. చూడండి. ఓకే. ఇలాగా మీరు ఎంత వరకు మీరు ఫేడ్ పెట్టుకోవాలనుకున్నా గానీ, మీరు ఎంత ఎక్స్‌పాండ్ చేస్తే అంతవరకు మీకు స్మూత్ అవుతుంది ఫేడింగ్. ఓకే. ఇక్కడ కొంచెం మనం కింద మ్యూజిక్ ఒకటి 2 బీట్స్ వచ్చాయి కాబట్టి మనం దీన్ని ఇంకోలాగా ట్రై చేయొచ్చు. ఎలాగా అంటే చూడండి. ఇక్కడ మీకు 2 బీట్స్ వస్తున్నాయి. 2 బీట్స్‌లో మనం ఎలా ట్రై చేయొచ్చు అంటే స్టార్టింగ్‌లోనే దీన్ని స్కేలింగ్‌లోకెళ్ళేసి స్కేల్ లోపల మీరేం చేస్తారంటే దీని స్టార్టింగ్‌కెళ్ళిపోతారు. స్టార్టింగ్‌లోకెళ్ళిపోయి దీని సైజ్ ఏదైతే ఉందో సింక్రనైజ్ చేసుకొని దీని సైజ్‌ని తగ్గించేసుకుంటాం కొంచెం. 90 పెట్టుకుందాం. ఓకే. 90 పెట్టుకుంటే కొంచెం చిన్నగా అయిపోయింది. ఇంకా చిన్నగా పెట్టుకోవచ్చు. 85 సారీ. 85 పెట్టుకుంటే ఇంకొంచెం చిన్నగా అయింది. ఇప్పుడు ఏం చేయొచ్చంటే ఏదైతే బీట్ మనకి కింద వస్తుందో, ఈ బీట్ వచ్చినంత వరకు కూడా దీని సైజ్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓకే. అంటే నేనేం చేయాలి అంటే ఇక్కడ ఈ కింద ఆడియోలో మీకు బీట్ కనబడుతుంది ఇక్కడ. అందుకనే మనం ఇక్కడ ఆడియోలో ఇది విజువలైజేషన్‌లో మోనో పెట్టుకుంది. ఎందుకంటే ఇది మనకు కనబడాలి. మనకు కనబడినప్పుడే మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నామనేది మనకి ఈజీగా తెలుస్తుంది. చూడండి మ్యూజిక్ వినండి ఒకసారి. ఇక్కడ మనకి ఈ బీట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో, ఈ బీట్ దగ్గర నేనేం చేస్తానంటే స్కేలింగ్ ఆన్ చేసుకుంటాను. ఓకే. అక్కడి వరకు కూడా ఈ టెక్స్ట్ సైజ్ వచ్చేసి అంతే ఉంటుంది. కానీ ఈ బీట్ దగ్గర ప్లస్ నెక్స్ట్ బీట్ అంటే మనకి ఇక్కడ. ఈ బీట్ దగ్గర మనకి దీని సైజ్‌లో వచ్చేసి కొంచెం డిఫరెన్సెస్ తీసుకొస్తామనమాట. చూడండి మనకు 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాము. ఈ కీ ఫ్రేమ్ దగ్గరకొచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉండాలి. కానీ ఈ కీ ఫ్రేమ్ దగ్గరకొచ్చేసరికి జూమ్ చేద్దాం. 100%కొచ్చేద్దాం. ఓకే. 100కొచ్చేసాము. ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చూడొచ్చు. ఇక్కడికొచ్చారు. అంటే ఆ బీట్ లోపల మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. లేదు అంటే గనక మీరు ఇక్కడ ఇదే ప్లేస్‌లో ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని కొంచెం ఎక్స్‌పాండ్ చేద్దాం. వన్ 110 ఓకే. నెక్స్ట్ ఇది. ఒక్కసారి చూద్దాం ఎలా కనబడుతుంది ఇది. చూసారు గదా! ప్రీవియస్ దానికి, దీనికి డిఫరెన్స్. ఏంటంటే మనం చేసింది ఇక్కడ ట్రాన్సిషన్ యూజ్ చేయలేదు, వీడియో ఫిల్టర్ యూజ్ చేయలేదు, ఏం చేయలేదు. జస్ట్ కీ ఫ్రేమ్ యానిమేషన్ చేసుకున్నాము. కీ ఫ్రేమ్ యానిమేషన్ చేసుకోవడం వల్ల మన టెక్స్ట్ అపియరెన్స్ అనేది చేంజ్ అయిపోయింది. దీంతో పాటు మనకి ఆడియో
ఎలాగైతే మ్యూజిక్ అప్ అండ్ డౌన్స్ కానీ బీట్స్ కానీ ఉన్నాయో దాని ప్రకారంగా మనం ఇక్కడ కీ ఫ్రేమ్ యానిమేషన్ అనేది చేసుకోవడం జరిగింది. ఓకే, ఇలాగా మనం డిఫరెంట్గా టైటిల్స్ కానీ ఇవి కానీ ట్రై చేయొచ్చు అనమాట. సో ఇక్కడికి సెకండ్ టైటిల్ కలిసి బాగా కుదిరిందని అనుకోవచ్చు. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ మీరు ఇంకొంచెం స్పెషల్ ఎఫెక్ట్ కూడా పెట్టవచ్చు. కపుల్ ఏదైతే ప్లెయిన్‌గా స్కై మీద ఉన్నారో వాళ్ళకి మనం వీడియో ఫిల్టర్స్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా వరకు ఫిల్టర్స్ ఉన్నాయి. ఇందులో నుంచి ద బెస్ట్ వన్ వీళ్ళకి అప్లై చేసి చూద్దాం ఎలా కనబడుతుందో. ఇక్కడ చూడొచ్చు మీరు, మనకి ఫిల్మ్ లోపల సినిమాటిక్ కలర్స్ అని ఉన్నాయి. ఈ సినిమాటిక్ కలర్స్‌లోంచి ఒక ఫిల్టర్ అప్లై చేసి చూద్దాం కపుల్‌కి ఎలా కనబడుతుందో. దిస్ వన్. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడ గ్లో వస్తుంది. సో ఇలా ఇది ఉంచేసుకోవచ్చు. లేదు ఇంకొకటి ట్రై చేస్తానంటే గనక మన ఇష్టం. ఇక్కడ మనకైతే థౌజండ్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఆల్రెడీ ఇయడం జరిగింది. సో ఇందులోంచి ఏదైనా మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్‌గా కనబడుతుంది. సో లెట్ ఇట్ బి. ఇప్పుడు ఏం జరిగింది, మన ఫోటో కూడా ఎఫెక్టివ్‌గా కనబడుతుంది. మన టెక్స్ట్‌ని కూడా మనం రిథమిక్‌గా తయారు చేసాం. మన ఆడియో రిథమ్ ఏదైతే ఉందో ఆ రిథమ్ ప్రకారంగా మనం టెక్స్ట్‌ని చూపించడానికి ట్రై చేసాం అనమాట. ఓకే, ఈ టెక్స్ట్‌కి మనం స్టార్టింగ్‌లో అయితే ఎఫెక్ట్ ఇచ్చేసాము. బట్ ఇక్కడ నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళేటప్పుడు దీనికి ఔటర్ ఎఫెక్ట్ కూడా ఇవ్వాలి కదా! ఔటర్ ఎఫెక్ట్‌కి మనం యాక్చువల్‌గా ఫ్రేమ్‌ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఫ్రేమ్‌ని పెద్దగా చేస్తే గనక నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్‌గ్రౌండ్‌లోకి ఇది వెళ్ళిపోతుంది. సేమ్ అలాగే ఇమేజ్ కూడా ప్లస్ టైటిల్ కూడా. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఇది బ్యాక్‌గ్రౌండ్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వరకు మనం టెక్స్ట్‌ని పెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ వేసి చూద్దాం. ఓన్లీ సింపుల్ వైప్ వేసుకుంటానంటే వైప్ వేసుకోవచ్చు. లేదు ఫ్లయింగ్స్, ఏబిఐ చాలా ఉన్నాయి ఇక్కడ, గ్రాఫిక్స్ గాని ఇవి గాని. సో దీంట్లో నుంచి మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే బ్యాక్‌గ్రౌండ్ ఒకటి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఐ విల్ గో విత్ 3D పెయిన్. దీన్ని ఒకసారి డ్రాగ్ చేసి చూద్దాం ఎలా కనబడుతుందో. ఓకే, నాట్ బ్యాడ్. ఒక్కసారి దీన్ని చిన్నగా చేసుకుంటే దాన్నే స్పీడ్‌గా ఓహో! అక్కడ ఆగిపోతుంది ఇది. ఇంకేదైనా ట్రై చేయొచ్చు. ఓకే, దిస్ వన్. ఇది ట్రై చేసి చూద్దాం. ఓకే, దిస్ వన్ లుక్స్ గుడ్ అనమాట. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. ఇన్ లోపల రిథమ్‌కి తగ్గట్టు మన కపుల్ ఇమేజ్ వెళ్తుంది. ప్లస్ సేమ్ టైమ్‌లో మన టెక్స్ట్ కూడా రిథమ్‌కి తగ్గట్టు మూవ్ అవుతుంది కాబట్టి ఈ టైటిల్ అనేది మనకు కొంచెం ఎఫెక్టివ్‌గా కనబడతాయి. సో నాకు తెలిసి మీ కస్టమర్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు టీవీ ముందు కూర్చొని ఎప్పుడైతే మీరు చేసిన ప్రోగ్రామ్స్‌ని వాళ్ళు చూస్తారో అప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అయ్యేది కూడా దీనికే. ఏంటి మనం ఎలా వాళ్ళకి ప్రెజెంట్ చేస్తున్నాం.
ప్లెయిన్‌గా వెనకాల ఏదో ఆడియో నడుస్తుంది. మీరు ముందేదో వీడియో చూపించేశారు. చూపించేసి అలాగా ప్లెయిన్‌గా వెళ్తే గనుక ద వ్యూవర్ వ్యూవర్ అటెన్షన్ అనేది రాదు. ఓకే. సో, ఇది మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న మిస్టేక్ జరిగింది ఇక్కడ. ఏంటి ఆ మిస్టేక్ అంటే టైటిల్ ఆన్ టైమ్ వెళ్ళిపోయింది. కానీ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అయ్యే లోపులే మీకు ఇమేజ్ అక్కడికి కట్ అయిపోయింది. దానివల్ల ఏమైపోయిందంటే మీకు బ్లాక్ స్క్రీన్ రావడం జరిగింది. సో, ఇలాంటివి జరుగుతాయి మీకు కంపల్సరీ ఎడిటింగ్ చేసుకునేటప్పుడు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మీకు ఏం జరిగింది ఇక్కడ ఇమేజ్ ఫైల్ తొందరగా కంప్లీట్ అయిపోయింది. దీన్ని మీరు ఇమేజ్ ఫైల్‌ని ఎక్స్‌పాండ్ చేసుకుంటారు. లేదు మీ వీడియోకైతే గనక వీడియోని కూడా ఎక్స్‌పాండ్ చేసుకుంటారు. కాకపోతే వీడియో ఎక్స్‌పాండ్ అవ్వదు కాబట్టి మీరు లూపింగ్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. లూపింగ్ ఆన్ చేసుకొని వీడియోని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. లేదు కాపీ పేస్ట్ చేసుకోవాల్సొస్తుంది. సో, మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏదో ఒక ఆప్షన్ మనం యూజ్ చేసుకొని మన ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేసుకోవాల్సుంటుంది. సో, ఇంత కష్టం పడాల్సొస్తుంది కాబట్టే మోనార్క్ మీకోసం ఏం చేస్తుందంటే రెడీమేడ్‌గా మీకు ప్రాజెక్ట్స్ అన్నీ రెడీ చేసేస్తుంది. జస్ట్ మీరు చిన్న చిన్న చేంజెస్ చేసుకొని మీ ప్రాజెక్ట్‌ని అవుట్‌పుట్ ఇచ్చుకోవచ్చు. ఓకే. సో, నా సెకండ్ స్లైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ స్లైడ్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఓపెన్ చేసే ముందు మళ్ళీ నేను నోటీస్ చేయాలి ఇక్కడ నేను రెడీ చేసుకోవాల్సిందేంటంటే ఇమేజ్. ఎందుకంటే ఇక్కడ ఇమేజ్ పెట్టడానికి మనకి స్కోప్ ఉంది కాబట్టి మనం ఇమేజ్ పెట్టుకోవాలి. ఇక్కడ మన బ్యాక్‌గ్రౌండ్ ఓపెన్ అవుతుంది. ప్లస్ దీనికి ఒక 2 ఫ్రేమ్స్, 3 ఫ్రేమ్స్ ముందే మనం ఇమేజ్‌ని డ్రాగ్ చేసుకుంటాం. స్టిల్స్‌లోకెళ్ళేసి ఇది మన సెకండ్ ఇమేజ్. దీన్ని మీరు డ్రాగ్ చేసుకున్నారు. ఇప్పుడొక్కసారి చూద్దాం ఇది ఎలా కనబడుతుందో. ఓపెనింగ్. ఓకే. ఓపెన్ అయింది. మనకి ఎక్కడి వరకు ఇది ఉండాలి అంటే ఇక్కడ వరకు ఉండాలి. ఇక్కడ మనకి ఈ బ్యాక్‌గ్రౌండ్ నెక్స్ట్ స్లైడ్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. సో, ఇక్కడి వరకు కూడా మన ఈ వీడియో కానీ, ఇమేజ్ కానీ ఎక్స్‌పాండ్ అవ్వాలన్నమాట. సో, దానికోసం మనం ఏం చేస్తున్నాం దీన్ని డ్రాగ్ చేస్తున్నాం. డ్రాగ్ చేసి ఇక్కడి వరకు పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ప్లే చేస్తే గనక ఇది పర్ఫెక్ట్‌గా ఆ ఫ్రేమ్ లోపల కూర్చుంటుంది. ఓకే. నెక్స్ట్ దీన్ని ఎఫెక్టివ్‌గా చేయాలి. ఓకే. ఎఫెక్టివ్‌గా చేయాలంటే సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే ఏదైనా మీరు వీడియో ఫిల్టర్ వాడుకోవచ్చు. లేదు అంటే గనక మీరు ఎఫెక్ట్ సెటప్‌కెళ్ళేసి మోషన్ ఇచ్చుకుంటే గనక మోషన్ ఇచ్చే ఎఫెక్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. ఒక్కసారి మనం వీడియో ఫిల్టర్స్‌లో ఇదేదైనా ఫిల్టర్ దీనికి సూట్ అవుతుందేమో చూద్దాం. ఇది డ్రాగ్ చేసి చూద్దాం. చూడండి ఇది కొంచెం బావుంది. సో, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ కపుల్ ఏదైతే ఉందో, కపుల్ ఏరియా ఇక్కడ మీరు చూడొచ్చు. 25% ఆర్ 30% కపుల్ ఏరియా ఉంది. రిమైనింగ్ ఏరియా అంతా ఇక్కడ బ్లాంక్ ఉంది. సో, ఈ స్లైడ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ ఆహ్, ఈ ఏదైతే ఎంప్టీ ఏరియా ఉందో దీన్ని మనం కవర్ చేయగలిగితే ఈ స్లైడ్ అనేసి కొంచెం అందంగా, కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందనుకుంటున్నాను. సో, లెట్స్ ట్రై దట్. మళ్ళీ మోషన్‌లోకి వెళ్తారు. మోషన్‌లోకి వెళ్ళేసి స్కేలింగ్‌లోకి వెళ్తున్నారు. స్కేలింగ్‌లో సింక్రనైజ్ ఆన్ చేసుకుంటున్నారు. ఆన్ చేసుకొని మీరిక్కడ కీ ఫ్రేమ్ ఆన్ చేసే ముందు ఒక్కసారి ఈ ఈ ఏదైతే ఇమేజ్ ఉందో దానికి స్టార్టింగ్‌లోకి మీ స్కేల్‌ని ఆ స్టార్టింగ్‌లో పెట్టుకోవాలి. దానికోసం ఏంటంటే పేజ్ అప్ యూజ్ చేశాను. పేజ్ అప్ యూజ్ చేసి ఇక్కడ మీరు కీ ఫ్రేమ్స్ ఆన్ చేసుకున్నారు. 2 కీ ఫ్రేమ్స్ ఆన్ అయిపోయాయి. ఇప్పుడు మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసుకొని ఎక్కడి వరకైతే మీరు యానిమేట్ చేద్దాం అనుకుంటున్నారో, అక్కడ వరకు మీరు దీన్ని పెట్టుకుంటారు. ఓకే. ఇక్కడ వరకు దీన్ని యానిమేట్ చేద్దాం అనుకున్నాం మనం. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ మనం క్రియేట్ చేసుకున్నాం. సో, ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ ప్లస్ ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ మనకి యాడ్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్‌పాండ్ చేద్దాం దీన్ని. చిన్నగా, పెద్దగా చేసుకోవచ్చు. ఇక్కడి వరకు ఓకే. ఓకే. ఇంకా పెద్దగా చేసుకోవచ్చు. బట్ ఐ థింక్ ఇట్ వోంట్ లుక్ గుడ్ అనమాట. కొంచెం మీడియం సైజ్‌లో ఉంటేనే కొంచెం బాగా కనబడుతుంది. సో, స్కేలింగ్ వరకు ఓకే అయిపోయింది. పొజిషనింగ్‌కొద్దాం. పొజిషనింగ్ కూడా సేమ్. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ చేసుకోవాల్సుంటుంది. అయితే ఆల్రెడీ ఇక్కడ మనం స్కేల్ కోసం కీ ఫ్రేమ్స్ రెడీ చేసాం కాబట్టి, ఈ కీ ఫ్రేమ్స్‌ని మనం వాడుకోవచ్చు. ఎందుకు ఇక్కడికి లేదు నేను మాన్యువల్ కూడా చేయొచ్చు. ఇక్కడ నేను చూడండి ఇలా క్లిక్ చేసి ఇక్కడ తీసుకొచ్చి నేను ఇక్కడ కీ ఫ్రేమ్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఏమవుతుంది? ఈ స్కేలింగ్ కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో, పొజిషనింగ్ కీ ఫ్రేమ్ కూడా అక్కడ ఉంటేనే కొంచెం పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట యానిమేషన్. సో, దానికోసం ఏం చేస్తామంటే స్కేలింగ్ కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో, ఆ పొజిషన్‌లో పెట్టుకొని
మనం పొజిషన్ది కీ ఫ్రేమ్ కూడా క్రియేట్ చేస్తున్నాం కొత్తది. సేమ్ అలాగే స్టార్టింగ్లో రివర్స్ వచ్చేసి ఇక్కడ కూడా చూడండి. ఓకే, మన పొజిషన్ కీ ఫ్రేమ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి వెళ్ళి పొజిషన్ని ఇక్కడ తీసుకొద్దాం, కొంచెం పైకి పెట్టుకుందాం. ఓకే, కొంచెం రైట్. ఓకే, ఇది ఓకే అనుకుంటా. సో మన యానిమేషన్ ఎలా అయిందో ఒక్కసారి చూద్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ, ఆ ఎంప్టీ స్పేస్ ఏదైతే ఉందో, ఎంప్టీ ఏరియా అయితే ఉందో దాన్ని మనం కవర్ చేస్తున్నాం. సో యానిమేషన్ ఇన్ కేస్ మనకి ఎక్కువ అయింది అనుకుంటే కనుక మనం దాన్ని కీ ఫ్రేమ్ని జరుపుకొని తగ్గించుకోవచ్చు, లేదా దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని, లేదా స్కేలింగ్. మీరు ఆ పర్సన్ కొంచెం పెద్దగా అనిపిస్తే కనుక ఆ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ మీ స్కేలింగ్ సైజ్ని తగ్గించుకుంటారు, ప్లస్ వై పొజిషన్ని కూడా కొంచెం తగ్గించుకుంటే ఇప్పుడు క్లోజింగ్ టైంలో వాళ్ళ సైజ్ పెద్దగా లేదు, కొంచెం మీడియంగా ఉంది. ఓకే, ఇక్కడ నాకు తెలిసి ఇది బాగుంది అనుకుంటున్నాను. సో నౌ కమింగ్ టు ద టైటిల్ పార్ట్. టైటిల్ ఇక్కడ మనం ఎక్కడ వేయచ్చు, నాకు తెలిసి లెఫ్ట్ సైడ్లో ఖాళీగా ఉంది. ఈ ఏరియా టైటిల్ వేసుకోవడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంది కాబట్టి ఈ ప్లేస్లో మనం బిన్లోకి వెళ్ళేసి మన టైటిల్ ఎక్కడైతే ఉందో అక్కడ మన థర్డ్ టైటిల్ ఏదైతే మనం ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నామో ఆ టైటిల్ని తీసుకొచ్చి ఇక్కడ వేద్దాం. అయితే ఎక్కడ వేయాలి అనేది ఈ బ్యాక్గ్రౌండ్ ఓపెనింగ్ ఎస్, ఈ బ్యాక్గ్రౌండ్ ఓపెన్ అవ్వక కపుల్ రాకముందే మనకు అక్కడ ప్లేస్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో మనం ఈ టైటిల్ని ఆ పొజిషన్కి మనం జరుపుకున్న తర్వాత ఈ టైటిల్కి ఎఫెక్ట్ ఏ ఎఫెక్ట్ ఇస్తే బాగుంటుంది. సరే, మళ్ళీ ఎఫెక్ట్ సెటప్కి వెళ్దామా, లేదా ట్రాన్సిషన్కి వెళ్ళిపోయి ఏదైనా ట్రాన్సిషన్ తీసుకొని వేద్దామా అనేది కంప్లీట్లీ ఇట్స్ అప్ టు యూ అనమాట. మీకు ఎలా ఆలోచన ఎలా కలిగితే అలా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఇది వేసి ట్రై చేద్దాం ఎలా కనబడుతుందో. ఓకే, ఇదేం జరుగుతుంది ఇక్కడ, టైటిల్ అపియర్ అయ్యి వెంటనే వెళ్ళిపోతుంది. అంటే ఏం జరుగుతుందంటే యాక్చువల్గా అది ఫార్వర్డ్ ఎఫెక్ట్. మనం దాన్ని ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ యూజ్ చేసి దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే ఏం జరుగుతుందంటే అది వెళ్ళకుండా వెనక్కి వస్తుంది. ఓకే, ఎఫెక్ట్ కొంచెం చిన్నగా చేసుకోవచ్చు. చిన్నగా చేసుకుంటే అంటే స్పీడ్ పెరుగుతుంది. మీరు పెద్దగా చేసుకుంటే ఏంటంటే ఈ ఎఫెక్ట్ అనేది చాలా స్లోగా ఆపరేట్ అవుతుంది. చూడండి, అపియరెన్స్ అనేది ఇక్కడ ఇక్కడ జరుగుతుంది మనకి టైటిల్. సో అదే మీరు చిన్నగా చేసుకుంటే కనుక అపియరెన్స్ అనేది మీకు తొందరగా జరుగుతుంది. చూడండి వచ్చేసింది. సో దీనికి మనం స్టిక్ అయిపోవచ్చు, లేదు అంటే కనుక వీ క్యాన్ ట్రై వన్ మోర్ ఎఫెక్ట్. ఇది బాగుంటుందా, ఇదే అనుకుంటా మనం వేసింది. ఇది ట్రై చేద్దాం. సారీ, ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఒకసారి ప్లే చేసి చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి టైటిల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆడియో బీట్స్ ఇక్కడే ఉన్నాయి, 2 బీట్స్ ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని మనం కొంచెం డిఫరెంట్గా ఇమాజిన్ చేస్తే కనుక ఎలా ఉంటుందో చూడండి. ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళారు, మోషన్లోకి వెళ్ళేసి పొజిషన్ తగ్గించుకున్నారు. సారీ, పొజిషన్ అంటున్నాను, స్కేలింగ్ చేయాలి. నేను పొజిషన్ చేస్తున్నాను. ఇది ఓకే, స్కేలింగ్లోకి వెళ్ళేసి సింక్ ఆన్ చేసుకున్నారు.
ఓకే. ఇది నా టైటిల్. ఇక్కడ అపియర్ అయింది. కాకపోతే ఇక్కడ బీట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ కీ ఫ్రేమ్ ఆన్ చేసుకుందాం. కీ ఫ్రేమ్ ఆన్ చేసుకున్నారు. ఇది కూడా ఆన్ చేసుకుందాం. ఓకే. బీట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటారు. చేసుకొని ఈ టైటిల్‌ని ఇప్పుడు ఎక్స్‌పాండ్ చేద్దాం. అంటే ఇక్కడ ఏం చేశారు మీరు? ఇక్కడ ట్రాన్సిషన్ యూజ్ చేశారు. సేమ్ టైమ్‌లో మీరు ట్రాన్సిషన్‌తో పాటు మీరు ఒక ఎఫెక్ట్స్ సెటప్ కూడా దానికి ట్రై చేస్తున్నారనమాట. అంటే సేమ్ టైమ్‌లో మనకి 2 స్పెషల్ ఎఫెక్ట్స్ వచ్చినట్టు. ఇది చూద్దాం ఎలా కనబడుతుందో. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కీ ఫ్రేమ్ లోపల సైజ్ ఇంకొంచెం పెంచేసుకొని ఓకే. బాగా పెద్దగా అయిపోయింది. ఓకే. బాగా పెద్దగా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇక్కడ రీసైజ్ చేసుకుంటే ఇది చూద్దాం ఎలా కనబడుతుందో. ఓకే. సో, ఆ రిథమ్ ఏదైతే ఉందో కింద మీకు ఆడియోలో ఏదైతే బీట్ వచ్చిందో, ఆ బీట్ వచ్చినప్పుడు మీ టైటిల్ చేంజ్ అవుతుంది. అంటే ఇది మీకు చూసే వ్యూవర్‌ని కొంచెం అట్రాక్ట్ చేస్తుంది. ఏంటిది బా జరిగింది కదా! సో, ఇది నా ఇమాజినేషన్. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఇలా కూర్చొని మనం చేస్తున్నాం కాబట్టి ఈ థాట్ వచ్చింది కాబట్టి ఇలా చేస్తున్నాము. మీ ఆలోచన ప్రకారం మనకి డిఫరెంట్‌గా చాలా డిఫరెంట్‌గా మనం థింక్ చేయొచ్చు. ఓకే. వీడియో ఫిల్టర్స్‌లో ఇది ఏసాం మనం. కొంచెం వేసి చూద్దాం. ఓకే. ఇది బావుంది. ఇది ఇంకా బావుంది. ఏంటి స్కై లోపల నుంచి కలర్స్ చేంజ్ అవుతున్నట్టు మనకు కనబడుతుంది. సేమ్ టైమ్‌లో మనకి టైటిల్ కూడా వచ్చి ఒక బీట్ ప్రకారంగా మనకి అపియర్ అవుతుంది. ఓకే. సారీ నేనేసింది మన టైటిల్‌కేసాను. మనం అది ఎయాల్సిందల్లా వీడియోకి. ఓకే. సో, ఇలాగా మన టైటిల్‌ని ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్ చేయొచ్చు. సో, నా నెక్స్ట్ టైటిల్ ఎండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడికి నా టైటిల్ ఎండ్ అవుతుంది కాబట్టి ముందే 2 ఫ్రేమ్స్ ముందే నేను ఆ టైటిల్‌ని ఫీడ్ ఔట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు డిఫాల్ట్‌గా ఫీడ్ ఔట్ యూజ్ చేసుకున్నా పర్లేదు. లేదు ఇలాంటి ఏవైనా స్పెషల్ ట్రాన్సిషన్స్ యూజ్ చేయాలనుకున్నా గాని మీరు యూజ్ చేయొచ్చు. ఓకే. ఇది సింపుల్‌గా వెళ్ళిపోతుంది. ఓకే. లేదు ఇంకేదైనా ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఇది కంప్లీట్‌లీ అప్ టు యూ అనమాట. మీకు ఎలా ఎఫెక్టివ్‌గా కనబడుతుంది అంటే అలాగా మీరు ఈ ట్రాన్సిషన్స్‌ని యుటిలైజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇదే బావుందనుకుంటున్నాను. సో, సింపుల్‌గా వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి ఇక్కడ ఇమేజ్ వాడేసి దాన్ని క్లోజ్ ఇచ్చాము. యానిమేషన్ చేసుకున్నాము. కానీ నెక్స్ట్ స్లైడ్‌లో నాకు తెలిసి టైటిల్ వేయడానికి ప్లేస్ లేదు. సో, ఇక్కడ మనం ఓన్లీ ఇమేజ్‌తోనే కంప్లీట్ చేయాలి దీన్ని. సో, ఇమేజ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే ఇది స్టార్టింగ్ ఫ్రేమ్. ఇక్కడ నా స్కేల్‌ని పెట్టుకున్నాను. ఈ స్కేల్ ఉన్న పొజిషన్‌లో నా ఇమేజ్‌ని ఏదైతే థర్డ్ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్‌ని లేదా ఇది ఇది బావుందంటే ఇది ఓకే. ఇది వేసుకుందాం. ఇది నాకు తెలిసి ఆ ప్లేస్‌కి కరెక్ట్‌గా సూట్ అవుతుంది. యాహ్! ఇది బాగా సూట్ అవుతుంది. సో, ఇది వేసుకున్నాం. ఇది వేసుకున్న తర్వాత దీనికి మనకి లైటింగ్ ఎఫెక్ట్ ఇచ్చి చూద్దాం. వీడియో ఫిల్టర్స్‌లోకి వెళ్ళేసి ఇందులోంచి ఏదైనా ఒక లైట్ ఫిల్టర్ తీసుకుంటారు.
లేదు, ఇది పెద్దగా ఎఫెక్టివ్‌గా కనబడతలేదు. యాహ్! ఇది కొంచెం బాగున్నట్టు. ఇది చూద్దాం. ఇది వేసి ఇంకొక ఆప్షన్ మీకేం చెప్పాలి అంటే, మీరు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫిల్టర్ వేశారు. సో, సెకండ్ ఫిల్టర్ కూడా వేసుకోవచ్చు. ఇలాగ మీరు ఒక సింగిల్ క్లిప్‌కి ఎన్ని ఫిల్టర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో లిమిటేషన్ అనమాట. మనకి ఎటువంటి లిమిటేషన్ కూడా లేదు. ఆ ఫిల్టర్ మీకు నచ్చకపోతే గనక ఇమ్మీడియేట్‌గా మీరు కంట్రోల్ జెడ్ కొట్టొచ్చు. అది మీకు అండూ అయిపోతుంది. ఇది ఇది మీకు ఓకే. సో, నాకు తెలిసి ఈ ఫిల్టర్స్ బాగున్నాయనుకుంటున్నాను. అయితే ఫిల్టర్స్ వరకు బానే ఉంది. కానీ వీడియో మోషన్ కావాలి. వీడియో అలాగా స్టిల్‌గా ఉంటే ఆ అపియరెన్స్ కొంచెం ఆడ్‌గా ఉంది. అంటే అంత ఆహ్, అట్రాక్టివ్‌గా అంత ఇంప్రెసివ్‌గా కనబడతలేదు గదా! సో, దీన్ని కొంచెం వీడియోని కూడా మనం యానిమేట్ చేసి చూద్దాం. ఇంకొక విషయం, ఇక్కడికి నాకు బ్లాక్ ఫ్రేమ్ వస్తుంది మీకు. బ్లాక్ ఫ్రేమ్ వస్తుందంటే ఏం చేయాలో మీకు చెప్పాను నేను. ఆహ్, ఎక్కడి వరకైతే బ్లాక్ ఫ్రేమ్ ఎండ్ అయిపోతుందో అక్కడి వరకు ఉంచుకొని, ఈ ఇమేజ్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని అక్కడికి డ్రాగ్ చేసుకుంటారు. ఇన్ కేస్ ఇది ఇమేజ్ ఫైల్ కాబట్టి. అదే మీకు వీడియో ఫైల్ అయితే గనక మీరు లూప్ ఆప్షన్ ఏదైతే ఇక్కడ ఉందో, ఈ లూప్ ఆప్షన్ యూజ్ చేసి మీరు దాన్ని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. లేదు, మీకు అలా గూడా చేయాలనుకోకపోతే దీన్ని కాపీ చేసుకొని, దీన్ని కాపీ చేసుకుంటారు. పక్కన పేస్ట్ చేసుకుంటారిక్కడ. సో, అలా గూడా చేసుకోవచ్చు. సో, దేర్ ఆర్ మెనీ వేస్ అనమాట. మీకు ఎలాగా చేయాలి అని అనుకుంటే గనుక మీరు అలా చేసుకోవచ్చు. ఓకే. సో, నా ఇమేజ్ ఫైల్ నేను ఎక్స్‌పాండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మోషన్ ఇచ్చి చూద్దాం. మళ్ళీ మీరు ఎఫెక్ట్స్ సెటప్‌లోకెళ్తారు. ఎఫెక్ట్స్ సెటప్‌లోకెళ్ళేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ పాయింట్‌కెళ్తారు. లేదు, స్టార్టింగ్ పాయింట్ మీరు ఇలా ఎళ్ళకపోతే గనుక పేజ్ అప్ కొడితే మీరు స్టార్టింగ్ పాయింట్‌కెళ్ళిపోయారు. ఇక్కడ మోషన్ ఆన్ చేసుకున్నారు. మోషన్ ఆన్ చేసుకొని మనం జనరల్‌గా స్కేలింగ్, పొజిషన్ ఇవి 2 చేంజ్ చేస్తున్నాం కాబట్టి, ఇవి 2 ఆన్ చేసుకోండి. ఓకే. లేదు, ఈసారి రొటేషన్ కూడా వాడదాము అనుకుంటే కనుక యూ క్యాన్ యూజ్ రొటేషన్ ఆల్సో. కొంచెం రొటేషన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఎక్కువ రొటేషన్ యూజ్ చేస్తే మీ ఇమేజ్ ఫైల్ ఏదైతే ఉందో, ఇమేజ్ కానివ్వండి, వీడియో ఫైల్ కానివ్వండి, ఏమవుతుంది, దాని ప్రపోర్షన్ అంటే దాని 16:9 డైమెన్షన్స్ ఉన్నాయి గదా! ఆ రొటేట్ అయినప్పుడు మీకు కార్నర్స్ కనబడిపోతాయి. అంటే బ్లాక్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక్కసారి నేను మోషన్‌లో పొజిషన్ కీ ఫ్రేమ్ ఆన్ చేసుకున్నాము. సింక్రనైజ్ ఆన్ చేసుకున్నాము. కిందకి వెళ్ళి స్కేలింగ్ ఆన్ చేసుకున్నాము. సేమ్ ప్లేస్‌లో రొటేషన్ కూడా ఆన్ చేసుకుందాం. రొటేషన్ కూడా ఆన్ చేసుకున్నాను. సో, మనం ఇప్పుడు ఎక్స్ పొజిషన్, వై పొజిషన్ ఇది చేంజ్ చేస్తాము. స్కేలింగ్‌లో కూడా ఎక్స్ పొజిషన్, వై పొజిషన్ చేంజ్ చేస్తాము. ఎక్స్-వై-జెడ్ రొటేషన్‌లో కూడా ట్రై చేద్దాం చేంజ్ చేయడానికి. ఓకే. ఇప్పుడు ముందుకొచ్చేస్తున్నారు. ముందుకొచ్చేసి చేంజెస్ మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడ అక్కడ మీరు ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటారు. ఇక్కడి వరకు నాకు చేంజెస్ కావాలి. ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇంకొక కొత్త కీ ఫ్రేమ్ ఈ పర్టిక్యులర్ పొజిషన్‌లో యాడ్ అవుతుంది. ఇక్కడ కీ ఫ్రేమ్ చూసారా యాడ్ అయింది. సేమ్ ఎక్స్, వై పొజిషన్‌కి. స్కేలింగ్‌కి కూడా మీరిక్కడ 2 సార్లు క్లిక్ చేయాలనుకోకండి. ఎందుకంటే మీరిక్కడ సింక్రనైజ్ ఆన్ చేశారు. సింక్రనైజ్ ఆన్ చేస్తే మీరు ఒకటి క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా 2 కీస్ అనేవి అది జనరేట్ చేస్తుంది. రొటేషన్‌కి కూడా మీరు ఒక 3 కీ ఫ్రేమ్స్ ఆన్ చేసుకున్నారు. ఇప్పుడు జనరల్‌గా మనం పొజిషన్‌లో, స్కేలింగ్‌లో దాన్ని కొంచెం ఎక్స్‌పాండ్ చేస్తాము. సో, మీరిక్కడ స్కేలింగ్‌లోకి వాల్యూ ఎళ్లి ఎక్స్‌పాండ్ చేసుకున్నారు. ఓకే. ఇక్కడికెళ్ళి ఎక్స్‌పాండ్ చేసుకున్న తర్వాత పొజిషనింగ్ చేంజ్ చేయాలనుకున్నారు. పొజిషనింగ్ చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ పొజిషన్‌లోకెళ్ళేసి కొంచెం పొజిషన్ లెఫ్ట్‌కి తీసుకోండి. ఓకే. లెఫ్ట్‌కి తీసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు ఓకే ఉంది అనుకుంటే ఇప్పుడు రొటేషన్‌లోకి వెళ్తాం. రొటేషన్‌లోకెళ్ళేసి ఒక్కసారి ఇలా రొటేట్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. సారీ, ఈ ఈ వాల్యూ కాదు.
ఈ వాల్యూ 0 ఉంచేసి y వాల్యూ చూద్దాం ఒకసారి. y వాల్యూ కూడా z వాల్యూ. ఓకే. z వాల్యూ లోపల అది రొటేట్ అవుతుంది. ఓకే. రొటేట్ అయిన తర్వాత చూడండి, నేను ఎక్కువ రొటేట్ చేయడం వల్ల జరిగే నష్టం ఇదనమాట. మీకు ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఫైల్ ఎండ్ పాయింట్ ఉందో, ఆ పాయింట్ లోపలికొచ్చేస్తుంది కాబట్టి మీకు ఇక్కడ బ్లాక్ స్క్రీన్ వస్తుంది. సో, ఇది మీరు నోటీస్ చేసుకొని మీ రొటేషన్ వాల్యూని సర్టెన్ లిమిటేషన్‌లో పెట్టాలి. ఓకే. నేను 14 పెడితే ఇనఫ్. ఓకే. లేదు మనం ఒక 18 వరకు వెళ్ళొచ్చు అనుకుంటా. ఓకే. 18లో కూడా బానే ఉంది. కానీ మీరు 20 దాటి వెళ్తే మీకు 25 లేదా 24 లేదా 20. హ్మ్. 18 ఇద్దాం. యాహ్! ఇది బావుంది. ఓకే. సో, ఇక్కడ ఏం జరిగింది అంటే, మీ యాక్చువల్ ఇమేజ్ ఎప్పుడైతే అపియర్ అవుతుందో, ఆ ఇమేజ్‌కి ఎండ్ పాయింట్‌కి మనం రొటేషన్ యాడ్ చేసాము. సేమ్ టైమ్‌లో స్కేలింగ్ యాడ్ చేసాము. ప్లస్ పొజిషన్. ఈ మూడిటిని కూడా మనం యానిమేట్ చేసాము. ఓకే. ఇది ఇంత ఈజీగా చేసుకోవచ్చు ఇది యానిమేషన్ కూడా. చూడండి ఎలా కనబడుతుందో. ఓకే. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే ప్రీవియస్‌గా మనం 2 ఇమేజెస్ ఆల్రెడీ ట్రై చేసాము. అక్కడ మనం రొటేషన్ యూజ్ చేయలేదు. కానీ ఇక్కడ రొటేషన్ ఎందుకంటే ఆ సబ్జెక్ట్ డిమాండ్ చేసింది. ఎందుకంటే ఆళ్ళు గాల్లో ఎగురుతున్నారు. దీనికి మనం రొటేషన్ ఇస్తే గనుక ఇట్ విల్ లుక్ బెటర్ దాన్ ద ఎర్లియర్ థింగ్స్ అనమాట. దానికోసం మనం ఇక్కడ రొటేషన్ ఇవ్వడం జరిగింది. సో, సబ్జెక్ట్‌ని బట్టి మనం యానిమేషన్‌లో చేంజెస్ అనేది మన ఇమాజినేషన్‌ని బట్టి చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఎలాగో టైటిల్ యూజ్ చేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి మనం నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళిపోదాం. సో, మనం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్‌లో ఉన్నాం. నెక్స్ట్ స్లైడ్ అపియరెన్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లోపలే మనం ఇమేజ్ ఫైల్‌ని ఇక్కడ తెచ్చిపెట్టుకుందాం. ఓకే. మళ్ళీ బిన్‌లోకి వెళ్తున్నాను. బిన్‌లోకి వెళ్ళేసి నేను యూజ్ చేయని ఇమేజెస్ ఏమున్నాయి? ఇది ఒకటి ఉంది. ప్లస్ ఇది ఒకటి. 2 ఇమేజెస్ ఉన్నాయి అక్కడ. సో, ఈ ఇమేజ్‌ని మనం తీసుకుందాం. తీసుకొని ఎక్కడైతే నా స్కేల్ ఉందో, నా స్కేల్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను పెట్టుకుంటున్నాను. పెట్టుకొని నేను జస్ట్ ప్లే చేస్తే గనక నా ఈ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి ఓపెన్ అవుతుంది. ఓకే. ఇది బావుంది. చాలా బాగా కనబడుతుంది ఫ్రేమ్. ప్లస్ మనకి టైటిల్ వేసుకోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ ఉంది. సో, మనం టైటిల్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రేమ్ అక్కడికి ఎండ్ అయిపోయింది. కానీ బ్యాక్‌గ్రౌండ్ ఎండ్ అవ్వలేదు కాబట్టి మనం ఏంటంటే అక్కడి వరకు ఎక్స్‌పాండ్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అక్కడ వరకు దీన్ని డ్రాగ్ చేసుకోవాలి. చూడండి. ఓకే. ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చెక్ చేసుకుందాం ఎలా కనబడుతుందో. నైస్. ఓకే. ఇప్పుడు ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా ఏంటంటే చూడండి ఆ కపుల్ ఏ డైరెక్షన్‌లో నిలబడ్డారు. ప్లస్ వాళ్ళు స్కైని చూస్తున్నారు. ఓకే. వాళ్ళని స్కై వైపు తీసుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి అది అది కూడా చేసి చూద్దాం. ఓకే. సింపుల్‌గా మీరు స్కేల్‌ని ఎక్కడైతే పెట్టారో అక్కడ పేజ్ అప్ అని కొట్టండి. మీ క్లిప్ స్టార్టింగ్ ఫ్రేమ్ సెలక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఎఫెక్ట్స్ సెటప్‌లోకి వెళ్తారు. సేమ్ మోషన్ ఆన్ చేసుకొని పొజిషన్, పొజిషన్ ప్లస్ స్కేలింగ్ ఇవి 2 ఆన్ చేసుకోండి. సింక్రనైజ్ ఆన్ చేసుకోండి. ఇక్కడ కీ ఫ్రేమ్స్, పొజిషన్ కీ ఫ్రేమ్స్, స్కేలింగ్ కీ ఫ్రేమ్స్ 2 ఆన్ చేసుకున్నారు. ఎండ్ పాయింట్‌కొచ్చేయండి. ఏంటి మీ క్లిప్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికొచ్చేసారు. జస్ట్ ఆ ఎండ్ పాయింట్ లోపల ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నారు. పొజిషన్ కోసం, స్కేలింగ్ కోసం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చిన్నగా స్కేల్ చేసి వాళ్ళని కొంచెం పెద్దగా చేసుకుందాం. ఓకే. కొంచెం పెద్దగా చేసుకున్నాం. పొజిషన్‌లో ఇలా ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే వాళ్ళు స్కై వైపు చూస్తున్నారు కాబట్టి కొంచెం పైకి పెట్టుకోవచ్చు. సో, లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్.
ఒక్కసారి చూద్దాం ఎలా కనబడుతుందో. చూసారా? చిన్న చిన్న చేంజెస్, చిన్న చిన్న యానిమేషన్స్, చిన్న చిన్ని మోడిఫికేషన్స్ చేయడం వల్ల మనకి మనం తీసుకున్న కంటెంట్, ఆ క్లిప్ ప్లస్ అపియరెన్స్ మొత్తం మారిపోతుందక్కడ. సో, ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ చేసుకొని మనం చిన్న చిన్న యానిమేషన్ చేసుకుంటే మన అవుట్‌పుట్ ఏంటంటే ఎఫెక్టివ్‌గా కనబడుతుందనమాట. ఓకే. సో, ఇక్కడికి మన ఇమేజ్ బాగా కనపడుతుంది. ఇంకొంచెం దీన్ని బాగా చేయాలి అంటే మన వీడియో ఫిల్టర్స్ లోపల ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా! స్కై వైపు చూస్తున్నారు కాబట్టి స్కై నుంచి వస్తున్న ఎఫెక్ట్స్ వేసుకుందాం. ఓకే. ఇందులో హ్మ్. ఇది వేసుకోవచ్చు. సో, నాకు తెలిసి ఈ క్లిప్ బాగా కనబడుతుందనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ టైటిల్ వేసుకుందాం. టైటిల్ కోసం మళ్ళీ నేను బిన్‌లోకి వెళ్తున్నాను. నా టైటిల్స్ ఏవైతే నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నానో 1, 2, 3 ఇవి ఆల్రెడీ వాడేశాను. సో, ఐ విల్ గో విత్ దిస్ వన్. ఓకే. ఈ పేజ్ 4 అని ఉంది కదా! దాన్ని తీసుకొచ్చి టైటిల్ పొజిషన్‌లో వేస్తున్నాం. అయితే ఈ బ్యాక్‌గ్రౌండ్ అపియరెన్స్ ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి నేను టైటిల్‌ని ప్రెజెంట్ చేయాలి? ప్లస్ సేమ్ టైమ్ నా కింద బీట్ ఏది నడుస్తుందో ఆడియోలో. ఇవి అన్నీ నోటీస్ చేసుకొని ఇక్కడ బీట్ ఇక్కడ వస్తుంది. సో, ఆ బీట్ దగ్గర నుంచి మన టైటిల్‌ని స్టార్ట్ చేసుకుందాం. అయితే ట్రాన్సిషన్‌లోకి వెళ్ళేసి మనకు నచ్చిన ట్రాన్సిషన్ ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. జూమ్ వ్రాప్. వ్రాప్‌లోంచి ఒకటి ట్రై చేసి చూద్దాం ఎలాగుందో. ఓకే. ఇది బావుందనుకుంటున్నాను. జస్ట్ మీకు అది అపియర్ అయి ఎళ్ళిపోతుంది కాబట్టి దీని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటారు. డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే అదొచ్చేసింది. దీన్ని మనకు కనబడడం కోసం కొంచెం చిన్నగా చేసుకుందాం. ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. ఓకే. కొంచెం దీన్ని ముందుకు జరుపుకొని చూద్దాం ఎలా కనబడుతుందో. ఓకే. ఇది బావుంది. ఓకే. కానీ మీకు టైటిల్ లాస్ట్ వరకు రాకుండా మధ్యలోనే ఎండ్ అయిపోయింది. సో, మనం ఏం చేయాలంటే టైటిల్‌ని గూడా మనం ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. ఎక్కడి వరకు మన వీడియో లెంగ్త్ ఇక్కడి వరకు ఉంది కాబట్టి మనం ఇక్కడి వరకు దాన్ని ఎక్స్‌పాండ్ చేస్తున్నాము. ఓకే. ఓకే. నెక్స్ట్ ఎండ్ ఎఫెక్ట్. ఎండ్ లోపల మీరు ఎలా ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ టైటిల్‌కి? స్ప్లిట్ చేద్దాం అనుకుంటే స్ప్లిట్ చేసుకోవచ్చు. చూద్దాం స్ప్లిట్ చేస్తే ఎలా ఉంటుందో. ఓకే. నాట్ బ్యాడ్. బట్ నాకు తెలిసి దానికి అది మ్యాచ్ అవ్వదనుకుంటున్నాను. స్ట్రెచ్ చేసి చూద్దాం. ఓకే. నెక్స్ట్ దీన్ని చిన్నగా చేసుకుంటే మన బీట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఎఫెక్ట్ స్టార్ట్ అయితే ఓకే. ఈ ఈ ప్లేస్ నుంచి నా బీట్ స్టార్ట్ అవుతుంది. సో, నా బీట్ ఎక్కడైతే ఉందో అక్కడి వరకు నేను దీన్ని స్టార్టింగ్ పాయింట్ లాగా పెట్టుకుంటాను. డన్. సో, నాకు తెలిసి ఈ స్లైడ్ బాగా కుదిరిందనుకుంటున్నాను. సో, కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్‌ని ఎలా చేస్తే బావుంటుందో చూద్దాం.
ఓకే. నెక్స్ట్ స్లైడ్‌లో కూడా మన ఇమేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇమేజ్ యూజ్ చేద్దాం. ఇది లాస్ట్ ఫ్రేమ్ ఆఫ్ దిస్ వన్. ఈ ప్లేస్‌లో డైరెక్ట్ ఇమేజెస్‌లోకి వెళ్ళేసి లాస్ట్ వన్ ఇదే మిగిలింది. కాబట్టి దీన్ని ఎండ్ ఫ్రేమ్ దగ్గర పెట్టాం. స్టార్టింగ్ ఫ్రేమ్ ఎక్కడ అయితే మొదలవుతుందో అక్కడ వరకు దీన్ని డ్రాగ్ చేసుకున్నాం. ఓకే. బాగుంది. సో దీనికి మోషన్ ఇవ్వాలి. మోషన్ ఇవ్వాలి అంటే వాటర్ ఇమేజ్‌లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం డిఫరెంట్‌గా మళ్ళీ ఆలోచన, ఎందుకంటే ఇప్పటివరకు స్కై ఉంది కాబట్టి ఒకలా ఆలోచించాం. ఇప్పుడు వాటర్ ఉంది కాబట్టి వాటర్ రిలేటెడ్ ట్రాన్సిషన్స్ కానీ, వాటర్ రిలేటెడ్ ఫిల్టర్స్ కానీ ఎక్కడ మనం ఏంటంటే మీరిక్కడ ఇన్ని థౌసండ్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీరు అన్నీ కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఏంటి? ఏ ఎఫెక్ట్ ఎలా ఉంది? ఏ సిట్యుయేషన్‌లో ఏ ఎఫెక్ట్‌ని మనం వాడగలం? దీనికి ఇది సూట్ అవుతుందా? సూట్ అవ్వదా? సో, ఇవన్నీ మనం చూసుకునేనంటే టక్కున మనకి ఇలాంటి ఆలోచన రాంగానే మనం ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా టక్కున మనం అలాంటి ఫిల్టర్స్ కానీ, ఇవి కానీ నెతికేసుకోవచ్చు. ఓకే. ఒకసారి ఇదేసి చూద్దాం ఎలా కనబడుతుందో. హ్మ్. స్టిల్ ఉన్నాయి. ప్లేయర్స్. నో. లెవెల్స్. ఆల్ఫా ఫిల్మ్. అయితే సినిమాటిక్ ఎఫెక్ట్ ఇవే ఉన్నాయనుకుంటున్నాను. సో, ఇందులోంచి ట్రై చేద్దాం. ఎక్కువ పోర్షన్ ఆఫ్ ఇమేజ్ ఆ ఫిల్టర్ ఇచ్చేసింది. అంటే సన్‌లైట్ కొంచెం హెవీగా ఉంటే ఎలా ఉంటుందో అలా కనబడుతుంది. మైల్డ్‌గా ఉంటే కొంచెం బాగా కనబడుతుందన్నమాట. మైల్డ్‌గా వేరే దాంట్లో ఏదైనా ఉన్నాయో చూద్దాం. ఓకే. ఇదేంటంటే బాటమ్ నుంచి వస్తుంది కాబట్టి ఓకే. ఇది డిఫరెంట్. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. బాటమ్ నుంచి మీకు లైట్ వస్తుంది కాబట్టి. సరే ఇది ట్రై చేయొచ్చు ఈ ఇమేజ్ కోసం. నెక్స్ట్ కమింగ్ టు ద మోషన్ పార్ట్. ఇమేజ్‌లో మోషన్ లేదు. ఒక్కసారి మోషన్ కూడా ఎంచుకుందాం. దానికోసం ఎఫెక్ట్స్ సెటప్‌లోకి వెళ్ళాము. ఈ ఇమేజ్ ఏదైతే యానిమేట్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకుంటారు. మోషన్ ఆన్ చేసుకున్నారు. మోషన్ లోపల పొజిషనింగ్ ప్లస్ స్కేలింగ్ ఇవి 2 ఆన్ చేసుకుంటారు. దీంట్లో మీకు కీ ఫ్రేమ్స్ ఆన్ చేసుకోవాలి. అయితే కీ ఫ్రేమ్స్ ఆన్ చేసుకునే ముందు మీరు ఈ టైమ్‌లైన్ స్కేల్ అనేది ఆ క్లిప్ స్టార్టింగ్‌లో పెట్టుకోవాలి. దానికోసం ఏం చేస్తారంటే క్లిప్ మీద ఒకసారి క్లిక్ చేసి పేజ్ అప్ అంటారు. పేజ్ అప్ అంటే మీకు ఆ క్లిప్ స్టార్టింగ్‌కి ఈ స్కేల్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు కీ ఫ్రేమ్స్ ఆన్ చేసుకోండి. పొజిషనింగ్ కోసం ప్లస్ స్కేలింగ్ కోసం. సింక్రనైజ్ ఆన్ చేసుకున్నారు. ఎక్కడి వరకు మన యానిమేషన్ కావాలో అక్కడి వరకు ఉంచుకొని అక్కడ కూడా మీరు ఒక సారీ కీ ఫ్రేమ్‌ని ఆన్ చేసుకుంటారు. ఓకే. ఇక్కడ కీ ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నాం మనం. 4 కీ ఫ్రేమ్స్ స్టార్టింగ్‌లో, 4 కీ ఫ్రేమ్స్ ఎండింగ్‌లో ఉన్నాయి. స్టార్టింగ్‌లో నాకు తెలిసి పెద్దగా యానిమేషన్ చేసేదైతే ఏం లేదు. కానీ ఎండింగ్‌లో చేయాలి కాబట్టి ఎండ్ కీ ఫ్రేమ్‌కెళ్ళిపోయి ఇప్పుడు ఎండింగ్‌లో మీకు ఇది ఎలా కనబడితే బాగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఇమాజిన్ చేయాల్సి ఉంటుంది. సో, కొంచెం జూమ్ చేద్దాం. కొంచెం జూమ్ చేసి ఓకే. పొజిషన్ వై పొజిషన్ అంటే కిందకి తీసుకురావడం. వై మనం క్లిక్ చేస్తే కిందకొస్తారనమాట వీళ్ళు. ఓకే. వచ్చింది. ఎక్స్‌పోజిషన్ కూడా కొంచెం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ వరకు ఎక్స్‌పోజిషన్ తీసుకొద్దాం. ఇప్పుడు ప్లే చేసి చూస్తే నాట్ బ్యాడ్. ఓకే. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కపుల్ లోపల జెంట్స్ ఎవరైతే ఉన్నారో అతను వంగి ఉన్నారు. వంగి కూర్చున్నారు. సో, స్ట్రెయిట్ యాంగిల్‌లో లేరు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం రొటేషన్ యూజ్ చేసుకున్నా బాగా ఉంటుంది. సో, రొటేషన్ ఆన్ చేసుకుంటారు. సేమ్ ఆన్ చేసుకునే ముందు మీరు నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే
కీ ఫ్రేమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ నేను ఇమీడియట్గా ఆన్ చేస్తే కీ ఫ్రేమ్ అక్కడే క్రియేట్ అవుతుంది. సో అంత లాస్ట్లో ఉన్న కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ రొటేషన్ ఆన్ చేసుకుంటారు, ముందున్న కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చి కీ ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, 2 కీ ఫ్రేమ్స్ వచ్చాయి. ఇప్పుడు లాస్ట్ కీ ఫ్రేమ్ లోపల మీరు రొటేషన్ వాల్యూ చేంజ్ చేయాలి. చూడండి, ఎక్కువ చేస్తే ఇలా జరుగుతుంది కాబట్టి మనం ఇంతవరకు చేసుకోవచ్చు. లేదు ఎక్కువ చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ పొజిషనింగ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఈ బ్లాక్ ఈ పోర్షన్ చూసారా, బ్లాక్ వచ్చింది, ఆ బ్లాక్ కొంచెం వచ్చింది అనుకుందాం. అది కవర్ చేయడానికి సపోజ్ కొంచెం వచ్చింది అనుకుంటే కనుక మీరేంటంటే పొజిషన్లోకి వెళ్ళేసి పైన పొజిషన్ లోపల వై పొజిషన్ అంటే మీకు ఆ ఇమేజ్ కొంచెం పైకి జరుగుతుంది. సారీ, నేను కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేయలేదు అనుకుంటా. మోషన్, పొజిషన్, అండ్ కీ ఫ్రేమ్. చూసారు కదా, కొంచెం కవర్ అయింది అది. ఓకే, ఇలాగా మైనర్ సెట్టింగ్స్ చేసుకొని మనం దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, రొటేషన్లో కూడా మీరు ఆల్రెడీ చేశారు కదా, ఒక్కసారి చూద్దాం ఎలా కనబడుతుందో. సో ఇక్కడ ఏం జరిగింది, మీకు రొటేషన్ వాల్యూ మన ఇమేజ్కి తగ్గట్టుగా ఇచ్చుకున్నాం, ప్లస్ XY పొజిషనింగ్ అండ్ స్కేలింగ్ కూడా దానికి ఇచ్చాం కాబట్టి దీంట్లో ఎఫెక్టివ్నెస్ అనేది పెరిగిపోయింది. ఓకే, సో దీంట్లో మనకి టైటిల్స్కి కూడా స్కోప్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒకసారి టైటిల్ కూడా వేసుకొని చూద్దాం. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. టైటిల్ చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ నుంచి చిన్నగా అవుతుంది, చిన్నగా అయ్యి మీకు ఇమేజ్ అపియర్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడి నుంచే దాన్ని అపియర్ చేయొచ్చు. సింపుల్గా బిన్లోకి వెళ్ళేసి మన టైటిల్లోంచి ఏదైతే మనం వాడేది టైటిల్ ఉందో దిస్ వన్, ఇది మన టైటిల్ ట్రాక్లోకి తీసుకుంటున్నాము. టైటిల్ ట్రాక్లోకి తీస్తే ఇక్కడ మీకు అది అపియర్ అవుతుంది. దీనికి ఏంటంటే ఇక్కడ మీకు ఏరియా ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఇమేజ్ లేదు, ఇంకా రాలేదు, ఇక్కడ ఏరియా ఎక్కువ ఉంది. సో ఈ ఏరియాని మనం యూటిలైజ్ చేసుకొని ఏం చేసుకుంటాం అంటే ఈ టైటిల్ని పెద్దగా చేద్దాం, స్కేల్ చేద్దాం ఇంత పెద్దగా. పొజిషన్లోకి వెళ్ళేసి పొజిషన్ని మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం. చూసారు కదా ఇప్పుడు ఎంత పెద్దగా వచ్చిందో. కానీ ఇది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మాత్రమే ఉండడానికి ప్లేస్ ఉంది, అంతకుమించి మనకి లేదు. ఎందుకు అంటే మన బ్యాక్గ్రౌండ్లో నెక్స్ట్ ఫ్రేమ్ లోపల కపుల్ అపియర్ అయిపోతారు కాబట్టి ఇది కూడా నెక్స్ట్ ఫ్రేమ్ లోపల కల్లా దాని పొజిషన్కి వెళ్ళిపోయి చిన్నగా అయిపోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాము. సేమ్ దీని స్టార్టింగ్ ఫ్రేమ్లో పొజిషనింగ్ ప్లస్ స్కేలింగ్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ముందుకు వస్తే ఇక్కడ మీకు అపియరెన్స్ అనేది జరిగిపోయింది, కపుల్ అపియరెన్స్. సో ఈ పొజిషన్కి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి ఈ టెక్స్ట్ అనేది చిన్నగా అయిపోవాలి. ఓకే, దానికి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ చేసుకుంటాము. స్కేలింగ్ చేసుకుంటే సరిపోతుంది, పొజిషనింగ్ అయితే అవసరం లేదు. స్కేలింగ్ ఇప్పుడు తగ్గించుకోవాలి, తగ్గించేసుకొని పొజిషనింగ్ కొంచెం లెఫ్ట్కి తీసుకుంటాము, ఇంకొంచెం స్కేల్ తగ్గించుకుందాం. సో ఆ పొజిషన్కి వచ్చేసింది. చూద్దాం ఇప్పుడు ఎలా కనబడుతుంది ఇది. చూసారు కదా, అంటే వెంటనే అపియర్ అయిపోయింది, వెంటనే పెద్దగా ఉన్న టెక్స్ట్ చిన్నగా అయిపోయింది, ప్లస్ మన కింద బీట్ని కూడా అబ్జర్వ్ చేద్దాం.
ఇక్కడ మీరు ఇంకొక చిన్న టెక్నిక్ యూజ్ చేయొచ్చు. ఏంటి అంటే మీరు తీసుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో రొటేట్ అవుతుంది. అవునా? రొటేట్ అవ్వుకుంటూ మీకు ఇది అపియరెన్స్ ఉంది కాబట్టి మీరు టెక్స్ట్‌ని కూడా సేమ్ స్టైల్‌లో ట్రై చేయొచ్చు. ఓకే. ఎలాగా అంటే ఇది కింద ఇక్కడ వరకు వచ్చేసింది. వచ్చేసిన తర్వాత యాక్చువల్‌గా ఇది ఇక్కడికి వచ్చే పొజిషన్‌లోనే మనం ఏం చేయొచ్చంటే రొటేషన్ వాల్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఎలాగా అంటే రొటేషన్ కూడా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ జెడ్ వాల్యూ క్రియేట్ చేసుకుంటున్నారు. జెడ్ వాల్యూలో ఏం చేస్తారంటే జస్ట్ దీన్ని చిన్నగా రొటేట్ చేసుకొని పెట్టుకుంటారు. ఇది. ఓకే. ఇక్కడికి అంటే మీకు పెద్దగా ఉన్న దగ్గర నుంచి డైరెక్ట్ ఇక్కడికే వచ్చేస్తుంది. నెక్స్ట్ వీళ్ళ అపియరెన్స్ ఉంది. వీళ్ళ అపియరెన్స్ ఇక్కడి వరకు జరుగుతుంది కదా! ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ చేసుకొని రొటేషన్ కోసం ఏం చేస్తారంటే సో ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్. ఓకే. ఇక్కడ ఏం జరిగింది చూసారా మిస్టేక్? నేను ఇంతకుముందు పెద్దగా చేసి పెట్టుకున్నాను కాబట్టి అక్కడి నుంచి రొటేషన్ వాల్యూ తీసేసుకుంది. యాక్చువల్‌గా అక్కడ రొటేషన్ వాల్యూ తీసుకోకూడదది. ఎప్పుడైతే అది ట్రావెల్ చేస్తుందో, ఈ ట్రావెలింగ్ టైమ్‌లో అది రొటేట్ అయిపోవాలి. కానీ పెద్దగా ఉన్నప్పుడు మాత్రం నాకు పర్ఫెక్ట్‌గా కనబడాలి. అందుకోసం ఏం చేయాలంటే ఈ కీ ఫ్రేమ్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది రొటేట్‌లో. చేసుకొని దీని వాల్యూస్ తగ్గించేసుకుంటారు. ఇప్పుడు రొటేషన్ లేదక్కడ. ఓకే. రొటేషన్ లేదు. కాపోతే నెక్స్ట్ కీ ఫ్రేమ్ అనేది జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎప్పుడైతే మనకి ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో నెక్స్ట్ కీ ఫ్రేమ్ వస్తుందో అక్కడ మనకి రొటేషన్ వాల్యూ స్టార్ట్ అయిపోయింది. ప్లస్ మన టెక్స్ట్ మూవ్‌మెంట్ కూడా జరిగిపోతుంది. చూసారు గదా! ఒక్కసారి ఇప్పుడు ప్లే చేసి చూద్దాం ఎలా కనబడుతుందో. ఓకే. ఓపెనింగ్ చాలా బాగుంది. కానీ ఎండింగ్ బాగోలేదు. ఎందుకు అంటే కపుల్ ఇమేజ్ ఇక్కడి దాకా ఉంది. కానీ మన టెక్స్ట్ వచ్చేసి ఇక్కడి దాకా ట్రావెల్ చేయలేదు. ముందే అది మిస్ అయిపోయింది. సో, టెక్స్ట్‌ని కూడా మనం ఇక్కడి దాకా తీసుకురావాలి కాబట్టి టెక్స్ట్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మనం డ్రాగ్ చేసి లాస్ట్ వరకు తీసుకొస్తున్నాం. తీసుకొచ్చిన తర్వాత ఈ ఎండ్ ఫ్రేమ్‌లో యాక్చువల్‌గా వాల్యూ 0 ఉండాలి. కానీ ఇది 3కెళ్ళినట్టుంది. ఓకే. లేదు మన కీ ఫ్రేమ్‌ని ఇంకొంచెం జరుపుకోవచ్చు అలాగా. ఓకే. ఇలా జరుపుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు ఎలా కనబడుతుందో. స్లోగా మూవ్ అవుతుంది. ఇక్కడ వరకు వచ్చేసింది. ఈ ఎండింగ్‌లో కూడా ఎఫెక్ట్ ఏదైతే మనం యూజ్ చేస్తామో ఇట్ హాస్ టు మ్యాచ్ విత్ దట్ రొటేషన్ అనమాట. ఆ రొటేషన్‌కి గనక మ్యాచ్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఎందుకంటే అది ఎళ్ళిపోయే పొజిషన్ కాబట్టి ఫ్లయింగ్ ఏవిఐ 3డి హ్యాండీ సీమ్‌లెస్ జూమ్. ఓకే. జూమ్‌లో ఓకే. నాట్ బ్యాడ్ బాగుంది అనుకోవచ్చు. టెక్స్ట్ బార్ లోపలికెళ్ళిపోతుంది కాబట్టి అదే డైరెక్షన్‌లో వెళ్ళిపోతుంది. ఓకే. బావుంది. ఇంకా వేరేదేదైనా చూడొచ్చంటే ఇది కంపల్సరీ మీకు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నెతకాల్సొస్తుంది నాకు. ఎందుకు? ఇన్ని ఎఫెక్ట్ ఫైల్స్, ఇన్ని ట్రాన్సిషన్స్ ఫైల్స్ ఆహ్, నాకు ఐడియా లేదు కాబట్టి. ఓకే. ఎప్పుడైతే మీరు దీన్ని ఒకసారి రివ్యూ చేసుకుంటారో మీకిది ఐడియా వచ్చేస్తుంది. ఐడియా వస్తే మీరు ఆలోచించకుండా డైరెక్ట్‌గా అదే మీ బ్రెయిన్‌లో ఏంటంటే ఓకే. ఇలా ఎళ్ళే ఎఫెక్ట్ ఇక్కడ బాగుంటుంది. సో, మనం ఇది యూజ్ చేయాలి అన్న ఒక థాట్ వచ్చేస్తుంది. థాట్ వస్తే మీరు ఇమ్మీడియేట్‌గా అది వాడుకోవచ్చు. ఇది నాకు తెలిసి బాగుందనుకుంటున్నాను. లాస్ట్ క్లోజింగ్ ఇది.
క్లోజింగ్లో వచ్చేసి మనకి ఇంకొక టెక్స్ట్ ఉంది. ఓకే, ఈ టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ మనం వేసి చూద్దాం. దీని అపియరెన్స్ కూడా ఓపెన్ అవుతుంది ప్లస్ ఇది ఇక్కడికి కట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఫేడ్ యూజ్ చేయాలి బ్యాక్గ్రౌండ్కి. యాక్చువల్గా ఒక ఫేడ్ ఎఫెక్ట్ మనం లాస్ట్లో ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది. ముందు దీనికి ఫేడ్ ఇచ్చేద్దాం. డిఫాల్ట్ లోపల డిజాల్వ్. ఓకే, డిజాల్వ్ నేను బ్యాక్గ్రౌండ్కి అప్లై చేస్తున్నాను. అంటే ఈ పొజిషన్ నుంచి ఇది స్లోగా డిజాల్వ్ అయిపోతుంది. ఇక్కడి వరకు మనకి ఇది స్టార్టింగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇది క్లోజింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో దీనికి ఎలా ఎఫెక్ట్ ఇస్తే బాగుంటుంది. జనరల్గా అయితే ఇందులోంచి ఏదైనా ఎఫెక్ట్ తీసేసి వేసేసుకుంటే అయిపోతుంది అనుకోవచ్చు, మన ఇష్టం అది. కానీ చూడండి, ఇది ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇక్కడ దిస్ వన్ నో. ఓకే, ఇది బాగుంది. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ, వేస్తే వెళ్ళిపోతుంది అది. సో అది వెళ్ళకుండా రావాలి అంటే ఇక్కడ ఏదైతే యారో మార్క్ ఉందో దాన్ని మీరు రివర్స్ చేస్తారు. అపియర్ అయింది. ఓకే, అపియర్ అయింది, అలా స్టిల్ ఉంటుంది కానీ మ్యూజిక్ రన్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో యానిమేషన్ జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి కానీ టైటిల్లో మూమెంట్ లేదు. సో కొంచెం ఆడ్గా ఉంది అది. సో టైటిల్ని కూడా కొంచెం ఎఫెక్టివ్గా తయారు చేయడం కోసం దానికి మోషన్ ఇచ్చి చూద్దాం. మళ్ళీ ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్తారు. ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళేసి మోషన్, పొజిషన్ ఏం చేస్తానంటే కొంచెం లెఫ్ట్కి తీసుకొని పైకి పెట్టుకుందాం. ఇది ఓకే. స్కేలింగ్ కొంచెం తగ్గించుకోవచ్చు. చూసారా, నేను ఇలా తగ్గిస్తుంటే ఏం జరుగుతుందంటే ఎక్స్ పొజిషన్ మాత్రమే తగ్గుతుంది, వై పొజిషన్ తగ్గుతలేదు. ఓకే, దానికోసం మనకి ఇక్కడ సింక్రనైజ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఇది క్లిక్ చేస్తే మీకు అది ఈక్వల్గా 2x అండ్ y ఈక్వల్గా తగ్గుతాయి అన్నమాట. నా స్కేలింగ్ కూడా ఇచ్చాను. ఇప్పుడు దీన్ని యానిమేట్ చేద్దాం. స్కేలింగ్ యానిమేషన్, పొజిషన్ యానిమేషన్, ఎక్స్ అండ్ వై. కానీ ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశాను, అది మీరు చెప్పగలరా? ఓకే, నేనేం చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ కీ ఫ్రేమ్ క్రియేట్ చేసే ముందు నేను యాక్చువల్గా నా స్కేల్ పొజిషన్ స్టార్టింగ్లో పెట్టుకోవాలి. పేజ్ అప్ అంటే నాకు స్టార్టింగ్ పొజిషన్కి వస్తుంది. ఇక్కడ పెట్టుకొని నేను కీ ఫ్రేమ్ ఆన్ చేసుకుంటే కనుక నాకు పర్ఫెక్ట్గా కీ ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. ఓకే, కీ ఫ్రేమ్ క్రియేట్ అయింది, నా ఇది ఓపెన్ అయింది, ప్లస్ ఎండ్ ఇక్కడికి అవుతుంది. సో అంటే ఇక్కడికి ఇంకొక కీ ఫ్రేమ్ నేను యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి ఒక కీ ఫ్రేమ్ నేను యాడ్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇన్ పొజిషన్ ఇక్కడికి ప్లస్ స్కేలింగ్. అంటే క్లోజింగ్ టైంకి ఇక్కడికి పెద్దగా వచ్చేసి అది క్లోజ్ అవుతుంది. జస్ట్ చూద్దాం ఎలా కుదిరిందో ఈ యానిమేషన్. క్లోజింగ్లో డైరెక్ట్గా డిసపియర్ అయిపోతుంది కాబట్టి ఏదైనా ఒక ఎఫెక్ట్ యూజ్ చేసి దాన్ని మనం ఇది చేయొచ్చు. ఓకే, దానికోసం ఒకసారి ఈ ఎఫెక్ట్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. జస్ట్ అది కూడా ఇది అవుతుంది. సో కలర్స్, డెమో, వైప్, బేసిక్, లేదు వైప్స్లోంచి ఏదైనా బాగుంటుంది అనుకుంటే కనుక అది కూడా ట్రై చేసి చూడవచ్చు. ఓకే, ఇది సింపుల్గా వైప్ అయిపోయింది. ఇదే మనం రివర్స్ చేస్తే వైప్ ఇన్ అవ్వాలి. ఒకసారి ఈ ఎఫెక్ట్ మళ్ళీ వేసి చూద్దాం. వేరేది లేదు, ఏవిఐ వైప్స్, బేసిక్ వైప్స్, ఫ్లయింగ్,
నుంచి ఏదైనా బాగుంటుంది అనుకుంటున్నాను. దిస్ వన్. ఓకే. ఇది బాగుంది. ఒక్కసారి దీన్ని రివర్స్ చేసి చూద్దాం. లేదు, కొంచెం ఆడ్‌గా ఉంది. కొంచెం ఎక్కువ అయిపోయినట్టుంది ఎఫెక్ట్. ఓకే. దిస్ ఈస్ నాట్ బ్యాడ్. లెట్ ఇట్ బి. సరే, ఇప్పటి వరకు దీన్ని అలా ఉంచేద్దాం. ఇది కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఓకే. మన ప్రాజెక్ట్ మనం స్టార్టింగ్ నుంచి చేసాం కాబట్టి ఒకసారి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం మొత్తం మనం. ఓకే. నేను నా టైమ్‌లైన్‌ని చిన్నగా చేస్తున్నాను. కీబోర్డ్‌లో మైనస్ ప్రెస్ చేస్తే మనకి చిన్నగా, పెద్దగా అవుతుంది. లేదు, మనం ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది కదా! దీన్ని కూడా మనం యూజ్ చేసి మనం చిన్నగా, పెద్దగా చేయొచ్చు. ఒక్కసారి స్టార్టింగ్ నుంచి ప్లే చేసి చూద్దాం ఎలా కనబడుతుందో. సో, ఇదండి టైటిల్. మన టైటిల్ కంప్లీట్ అయింది. సో, ఇలాగా మీరు ప్రాజెక్ట్‌ని ఒకటి రెడీ చేసుకున్నారు. ముందు మీరు ఆర్డర్ చూసుకోవచ్చు. ముందు మనం టైటిల్స్, స్టిల్స్ ఏవైతే స్టిల్స్ యూజ్ చేసుకోవాలనుకున్నామో, స్టిల్స్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ దానికి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా చూజ్ చేసుకోవాలి. ప్లస్ టైటిల్స్ మనం ఐటైటిల్‌లో రెడీ చేసుకొని తెచ్చుకోవాలి. ఆడియో ఫైల్ మనం ఒక సెపరేట్ కేటగిరీ పెట్టుకొని దాంట్లో తెచ్చుకున్నాము. ప్లస్ మీ బ్యాక్‌గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసి తెచ్చుకున్నారు. సో, ఇలా కంప్లీట్ చేసుకున్న దాన్ని ఇన్ ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలనుకుంటే సింపుల్‌గా మీరు ఫైల్‌లోకి వెళ్తారు. ఎక్స్‌పోర్ట్ అంటారు. ఎక్స్‌పోర్ట్‌లో మీరు ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఎయిదర్ ఇది డీవీడీ ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నారా? లేదో ఓన్లీ ఎంపీ4 ఫైల్ ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నారా? లేదు, ఏబీసీ హెచ్‌డీ ఫైల్ అంటే హై క్వాలిటీ వీడియో ఫైల్ ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నారా? ఎంటీఎస్ ఫార్మాట్‌లో, లేదు బ్లూరేలో ఎక్స్‌పోర్ట్. ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం చూజ్ చేసుకుంటాము. చూజ్ చేసుకున్న తర్వాత ఆహ్, పాత్ సెట్ చేసుకుంటారు. ఎక్కడ మీరు ఎక్స్‌పోర్ట్ చేయాలి అనుకుంటున్నారు. జనరల్‌గా అయితే ఇప్పుడు నేను ఆహ్, ఎ నా ఎక్స్ డ్రైవ్‌లో ఎక్స్‌పోర్ట్ చేస్తాను. న్యూ పర్పుల్ టైటిల్. ఓకే. ఈ పేరు మీద ఎక్స్‌పోర్ట్ చేసుకుందాం. సేవ్. అంటే నా పాత్ ఎక్స్ డ్రైవ్‌లో వెళ్తుంది. ప్లస్ నా నేమ్ వచ్చేసి పర్పుల్ టైటిల్ అని వస్తుంది. ప్లస్ ఎంపీ4 ఫార్మాట్. అయితే ఇక్కడ మీరు చూజ్ చేసుకునే ఆహ్, సెలక్షన్‌ని బట్టి మీకిక్కడ ఫార్మాట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. ఓకే. నా ఫైల్ ఎక్స్‌పోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్‌లో డిఫరెంట్‌గా చూసుంటారు. ఏ సాఫ్ట్‌వేర్‌లో అయినా గాని రెండరింగ్ అనేది కంపల్సరీ. ఇక్కడ మీకు రెడ్ లైన్ కనబడుతుంది అంటే అది రెండర్ చేసుకోవాలని దాని అర్థం. కానీ మన సాఫ్ట్‌వేర్‌లో అడ్వాంటేజ్ ఏంటి అంటే రెండర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో, డైరెక్ట్‌గా నేను ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నాను. ప్లస్ దీంతో పాటు మనకి ఎక్స్‌పోర్ట్ విజార్డ్ కూడా ఆప్షన్ ఉంది. దాని గురించి కూడా తెలుసుకోండి. దాని గురించి తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎక్స్‌పోర్టింగ్ పెట్టి వెయిట్ చేస్తున్నాను ఎక్స్‌పోర్టింగ్ అవ్వడం కోసం. ఈ వెయిటింగ్ అనేది ఉండదు. మీరు ఇన్ కేస్ ఎక్స్‌పోర్ట్ విజార్డ్ గురించి తెలుసుకుంటే గనక, మీ ప్రాజెక్ట్స్ అన్నీ కలుపుకొని సేమ్ టైమ్‌లో మీరు ఎక్స్‌పోర్టింగ్ పెట్టేసుకోవచ్చు. ఓకే. దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో, ఇక్కడ మీకు టైమ్ సేవ్ అవుతుంది. ప్లస్ మీకు ఆహ్, పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. మీ రెండరింగ్ టైమ్ సేవ్ అవుతుంది. ఇలా చాలా ఉపయోగాలున్నాయి. సో, ఆహ్, మొనార్క్ స్మార్ట్ కట్ అంటేనే అది. ఏంటి? ఈజీ యూజర్ ఇంటర్ఫేస్. అంటే యూజర్ ఈజీగా వర్క్ చేసుకోవడం. ప్లస్ ఈజీ టు యూజ్, ఈజీ టు వర్క్, ఈజీ టు ఆపరేట్.
ఇలాగా చాలా ఆప్షన్స్ వీళ్ళు వర్క్ చేసి మరి మనకి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ప్రాక్టికల్‌గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి మనకి ఇన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. మన మన మనం రెండర్ చేసిన ఫైల్ మనం ఎక్స్‌పోర్టింగ్ పెట్టింది కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి అది చెక్ చేసుకుందాం డ్రైవ్‌లోకి వెళ్ళిన తర్వాత. మై కంప్యూటర్ ఎక్స్ డ్రైవ్ లోపల పర్పుల్ టైటిల్, న్యూ పర్పుల్ టైటిల్. ఓకే. ఓకే. ఈ ఫైల్ ఒక్కసారి ప్లే చేసి చూద్దాం ఎలా కనబడుతుందో. ఇప్పుడు చూసారు కదా! మనం రెండర్ చేసుకున్న ఫైల్, ఎక్స్‌పోర్ట్ చేసుకున్న ఫైల్ ఇక్కడికొచ్చింది. దీని ప్రాపర్టీస్‌లో చూస్తే మీకు 132 ఎంబీ ఉంది. ఓకే. ఆహ్, జనరల్‌గా అయితే మీకు వాట్సాప్ 132 ఎంబీ ఫైల్ అలో చేయదు. ఓకే. సో, దీన్ని మనం వాట్సాప్‌లో పంపించాలి ఎవరికైనా అంటే కనుక మనం ఏం చేయాలి? దీన్ని మళ్ళీ రీ ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. అంటే రీకన్వర్ట్ చేసుకోవాలి. దానికోసం మనం చిన్న టూల్ యూజ్ చేస్తాము. ఆ టూల్ పేరొచ్చేసి హ్యాండ్ బ్రేక్. ఇదేంటంటే మనకి ఫ్రీగా నెట్‌లో అవైలబుల్ ఉంది ఈ టూలు. ఈ టూల్‌లోకి మీరెప్పుడైతే ఈ ఫైల్‌ని యాడ్ చేసుకుంటారో జస్ట్ మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఓకే. లేదు అంటే అందులోకెళ్ళి ఓపెన్ సోర్స్ అంటే కూడా మీకు ఓపెన్ అవుతుంది. ఓకే. ఇందులోపలికెళ్ళి మీ అవుట్‌పుట్‌ని మీరు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు? ఓకే. అంటే జనరల్‌గా అయితే కొంచెం క్వాలిటీ తగ్గిస్తాం. ఎందుకంటే 132 ఎంబీ అంటే అది హైయెస్ట్ క్వాలిటీ. ఓకే. ఆ డ్యూరేషన్‌కి. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్వాలిటీని కొంచెం తక్కువ చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతుంది మనకి బిట్ రేట్ తగ్గుతుంది. ఓకే. ప్లస్ ఫ్రేమ్ రేట్ మనం 25 మన సాఫ్ట్‌వేర్ లోపల కూడా 25 మనం ఫ్రేమ్ రేట్ పెట్టుకున్నాం కాబట్టి, మనం ఇక్కడ కూడా ఫ్రేమ్ రేట్ 25 పెట్టుకుంటున్నాము. మనం వీడియో కోటకొచ్చేసి H.264 వాడుతున్నాము. ఓకే. దాని తర్వాత కింద బ్రౌజ్ బటన్ ఉంది. బ్రౌజ్‌లోకి వెళ్ళి మనం ఇక్కడ పాత్ అసైన్ చేసుకోవాలనమాట. ఎక్కడ మీరు దీన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు ప్లస్ దాని ఫైల్ నేమ్. దీని తర్వాత మీరు సమ్మరీలోకి చెక్ చేసుకోవచ్చు. మీ ఎంపెగ్ 4 వస్తుంది. ఆ! ఇక్కడ అలైన్ ఏబీ టు స్టార్ట్ ఇవన్నీ సెట్టింగ్స్ సెట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ పైన స్టార్ట్ క్లిక్ చేస్తే మీకది కన్వర్ట్ అవుతుంది. కింద మీరు ప్రోగ్రెస్ కూడా చూడొచ్చు. సో, ఇది కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఫైల్ సైజ్ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. సో, మన మన కన్వర్ట్ పెట్టిన ఫైల్ కంప్లీట్ అవ్వడానికొచ్చింది. నాకు తెలిసి పాత్ డెస్క్‌టాప్ మీద ఇచ్చాం మనం. ఇప్పుడు చూసారు కదా! మన ప్రీవియస్ ఫైల్ సైజ్ వచ్చేసి 132 ఎంబీ ఉంది. ప్రెజెంట్ ఫైల్ సైజ్ వచ్చేసి 18 ఎంబీ ఉంది. సో, డిఫరెన్స్ మనం చూడొచ్చు. క్వాలిటీలో కూడా డిఫరెన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. క్వాలిటీలో లాస్ అనేది అసలు జరగలేదు అన్నట్టే ఉంది. ఓకే. ఎందుకు దీనికి కారణం ఏంటి అంటే H.264 కోడెక్. ఆ H.264 కోడెక్ వాడడం వల్ల మనకి క్వాలిటీ లాస్ అనేది జరగదు. కాపోతే కంప్రెషన్ రేట్ ఆ కోడెక్‌ది చాలా ఎక్కువ కాబట్టి మనకి ఫైల్ సైజ్ అనేది చాలా తగ్గిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ఫైల్ ప్లే చేసినప్పుడు క్వాలిటీ ఏదైతే కనబడుతుందో సేమ్ అదే క్వాలిటీ మనకి ఇక్కడ కూడా రావడం జరుగుతుంది.
సో ఇదండి మన ప్రాజెక్ట్ రెడీ అయింది. సో ఇలా ఫైల్ చిన్నగా చేసుకోవడం వల్ల మనం దీన్ని ఏంటంటే వాట్సాప్లో కానీ లేదా ఇంకా వేరే సోర్స్ ఆఫ్ ప్లాట్ఫామ్లో కానీ మనం దీన్ని సెండ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే మనం ఈ ఈ ఈ ఇంత పెద్ద సైజ్ని మనం ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ లేకపోతే మన యాప్స్లో కానీ సెండ్ చేయడం పాసిబిలిటీ ఉండదు. ఓకే, ఇలా మనం ప్రాజెక్ట్ తయారు చేసుకోవచ్చు. సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అడగొచ్చు ఇప్పుడు. ఓకే, మీ డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఫ్యామిలీతో అక్కడ పెళ్లి లేదా లాస్ట్ హలో సార్. హలో బండారి రాఘవేంద్ర గారు. సార్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏం లేవు సార్. సార్ క్లాస్ బాగుంది. ఓకే, లింక్ పెట్టండి సార్. లింక్ పెట్టమంటారా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఆ టైటిల్స్ అనేది మీరు స్పెసిఫిక్ గా సేవ్ అంటే పొజిషన్ సెట్ చేసారు అంటే అవునండి. బిఫోర్ దీంట్లో ఇంపోర్ట్ చేయకముందే, ఓకే, అది ఏ విధంగా ఒకసారి చూపించండి సార్. మీరు ఎప్పుడైతే ఐ టైటిల్ ఆన్ చేసుకుంటున్నారో, అవును సార్. ఐ టైటిల్ ఆన్ చేసుకున్న తర్వాత మీ టైటిల్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఏదర్ మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నా సరే, లేదు కొత్తది క్రియేట్ చేసుకున్నా సరే, మీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, నా ప్రాజెక్ట్ ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను. నా ప్రాజెక్ట్లో ఇప్పుడు ఈ టైటిల్ ఉంది కదా, మిడిల్లో ఉంది. అవును, నేను ఇక్కడ దీనికి ప్లేస్మెంట్ ఏమి ఇవ్వలేదు. కానీ సెకండ్ టైటిల్, సెకండ్ వన్ నేనేం చేశాను, కార్నర్లో పెట్టాను. అంటే నేను ఎలా చేశానంటే, ఇప్పుడు ఇదే 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 తీసుకోండి, నేనేం చేశానంటే మధ్యలో పెట్టుకున్నాను దీన్ని నా బ్యాక్గ్రౌండ్కి అనుగుణంగా నేను ముందు ప్లేస్మెంట్ ఇలా పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇలా పెట్టేసుకొని నేను దీన్ని సేవ్ చేసుకున్నాను. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, నేను దీనికి మళ్ళీ ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళేసి దాని ప్లేస్మెంట్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇక్కడ నేను చేసిన అన్ని టైటిల్స్ కూడా పొజిషనింగ్ ఇక్కడ అయిపోయింది. అవును. సో నాకు అక్కడ ఇబ్బంది కలగలేదు అనమాట చేయడానికి. ఓకే ఓకే సార్. ఇది జస్ట్ ఇది ఫాలో అయిపోతే మనం బ్యాక్గ్రౌండ్ కి అనుగుణంగా ఒకసారి సెట్ చేసుకుంటే సరిపోతుంది. అవును, ఇది లైన్ క్రాస్ అయ్యి బయటికి వెళ్తున్నాయి కదా సార్ కొన్ని టైటిల్స్. ఇది సేఫ్ ఏరియా. ఇది సేఫ్ ఏరియా తర్వాత ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ వరకు కూడా మీకు అందులో వ్యూ కనబడుతుంది. ఇంకా కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటేనే మీకు చూడండి, సేఫ్ ఏరియా అనేది ఎప్పుడు మనకి ప్రాబ్లం అయ్యింది అంటే, సిఆర్టీ ట్యూబ్స్ వచ్చాయి ఇంతకుముందు టీవీస్లో. సిఆర్టీ ట్యూబ్స్ లో ఉంటే ఆ ట్యూబ్ వచ్చేసి కరువుగా ఉంటుంది, లాస్ట్ లో కరువుగా ఉండి ప్లస్ దాంట్లో చిన్న పోర్షన్ ఆఫ్ వీడియో కట్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ లో మనకి ఇది చాలా ప్రాబ్లం పెట్టింది. ఈ రోజుల్లో వచ్చేసి కంప్లీట్ ఫుల్ స్క్రీన్ చూస్తున్నాం మనం. ఫుల్ స్క్రీన్ చూస్తుంటే మనకి సేఫ్ ఏరియా అనేది పెద్దగా ఇబ్బంది పెట్టదు, ఫ్రాక్షన్ ఆఫ్ ఏరియానే కట్ అవుతుంది మనకి. మనం ఏం చేస్తున్నాం అంటే మాక్సిమం ఈ ఏరియాకి వెళ్ళిపోతున్నాము, ఇక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ వరకు వెళ్ళినా కానీ మీకు ఇది కనబడుతుంది. ఓకే ఓకే అది ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకేం డౌట్స్ లేవా సార్? ఓకే సార్, ఇక్కడికి మనం ఈ క్లాస్ని ఎండ్ చేద్దాం. మళ్ళీ